సో అయితే ఈరోజు 24th రోజు మనం ఒక 6th బ్యాచ్లో భాగంగా గ్రేడ్ 2 సూపర్వైజర్ ఈ యొక్క మీది గ్రేడ్ 2 సూపర్వైజర్ అంటున్నాము. ఈ సూపర్వైజర్ ఎగ్జాము గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ అంటున్నాము. ఎవరైనా ఒక్కరు ఆన్సర్ చేయండి. మీకు ఈ బోర్డు మీది కనపడుతుందా? కనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో అంతే యాక్టివ్గా బాగానే మామిల్లా రైట్. సో అయితే ఈ గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ అనేది 2013వ సంవత్సరంలో జరిగింది. మీది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అంటున్నాం. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అంటున్నాం. సో మన డిపార్ట్మెంట్ ఇంటర్నల్గా ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేసి ఎగ్జామ్ని నిర్వహించి దాంట్లో మెరిట్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనము ప్రమోషన్ ఇవ్వటం జరుగుతుంది. అంగన్వాడీ టీచర్ నుంచి గ్రేడ్ 2 సూపర్వైజర్గా ప్రమోషన్ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్కి మనము వెళ్ళే ముందు ఒకసారి ఈ ఎగ్జామ్లో ప్యాటర్న్ చూద్దాం. అంటే మనది WDCW డిపార్ట్మెంట్ అంటున్నాం. సాధారణంగా అనేటువంటిది ఏంటిదంటే WDCW అంటున్నాము. సో WDCW డిపార్ట్మెంట్ అంటున్నాం. అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ అంటున్నాం. అయితే ఈ మహిళా శిశు సంక్షేమ శాఖలో మనకి రిక్రూట్మెంట్ ద్వారా జరిగేటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి CDPO లేదా ACDPO అంటున్నాం. ఇది TSPSC కండక్ట్ చేస్తుంది. ఇది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కండక్ట్ చేస్తుంది. అలానే మనకి గ్రేడ్ 1 పోస్ట్, గ్రేడ్ 1 దీన్ని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేదా EO లేదా గ్రేడ్ 1 సూపర్వైజర్ అంటున్నాం. గ్రేడ్ 1 సూపర్వైజర్ అంటున్నాం. సో మన డిపార్ట్మెంట్లో మహిళా శిశు సంక్షేమ శాఖలో CDPO ACDPO పోస్టులు, ఇది గ్రూప్ 1 క్యాడర్ ఉన్నటువంటి పోస్టులు. దాదాపు 50,000 జీతం వస్తుంది. దాదాపు ఈ పోస్ట్ కనుక మీరు సక్సెస్ఫుల్గా కొట్టగలిగినట్లయితే మనకి దాదాపు ఒక 250 అంగన్వాడీ సెంటర్లు మొత్తం కూడా ఈ CDPO అధికారి చేతిలో ఉంటుంది. సో ఈ CDPO ACDPO అనేది ఇది ఈ యొక్క ఎగ్జామ్ అనేది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది నిర్వహిస్తుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలానే గ్రేడ్ 1 సూపర్వైజర్ అనేటువంటిది ఒక పోస్ట్ ఉందమ్మా. ఇది కూడా TSPSC తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది, నిర్వహిస్తుంది. సో దాన్ని గ్రేడ్ 1 సూపర్వైజర్ అని కానీ లేదా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ కానీ ఉంటుంది. సో మూడవది మనకి గ్రేడ్ 2 ఎగ్జామ్ పెట్టేటువంటి పరీక్ష నిర్వహించేటువంటి పోస్టుల్లో గ్రేడ్ 2. సో ఈ గ్రేడ్ 2 సూపర్వైజర్ ఏంటిది అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్. ఈ రెండేమో TSPSC కండక్ట్ చేస్తుంది, TSPSC నిర్వహిస్తుంది. సో ఈ గ్రేడ్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఈ గ్రేడ్ 2 ఎగ్జామ్ అనేది డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్. ఓకేనా? డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్. సో ఈ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్ ఈరోజు మీరు అటెండ్ అయ్యేటువంటి ఈరోజు అటెండ్ అవుతున్నటువంటి డెమో కూడా ఏంటిదంటే గ్రేడ్ 2 సూపర్వైజర్ అంటున్నాము. ఈ గ్రేడ్ 2 సూపర్వైజర్ శ్యామలాదేవి. సో ఈ గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి అంశాలను కనుక చూద్దాం. అయితే ఫస్ట్ ఒకసారి చాలా ఫాస్ట్ గా మనము CDPO ఎగ్జామ్ కి కానీ లేదా ACDPO ఎగ్జామ్ ప్యాటర్న్ వరకు చూద్దాం. సో ఎగ్జామ్ లో ఎందుకోనంటే చాలా మందికి కూడా ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాళ్ళందరిలో కూడా చాలా మంది MA సోషియాలజీ కానీ MSW కానీ కొంతమంది ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, డిగ్రీ స్థాయిలో కానీ PG స్థాయిలో. సో ఈ యొక్క పోస్టులకి CDPO ACDPO లేదా గ్రేడ్ 1 సూపర్వైజర్ కానీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈ ఎగ్జామ్స్ రాయాలంటే మనకి ఉన్నటువంటి ఏ ఎగ్జామ్ అంటే ఎవరెవరు అర్హులు ఈ ఎగ్జామ్ రాయటానికంటే సోషియాలజీ చదివినటువంటి వాళ్ళు, సమాజ శాస్త్రాన్ని చదివినటువంటి వాళ్ళు, డిగ్రీలో కానీ PGలో కానీ. సెకండ్ మీరు వాయిస్ బంద్ చేసుకోవాలి శ్యామలాదేవి. సో మనకి గ్రేడ్ 2 వచ్చేసరికి CDPO ACDPO ఎగ్జామ్ కి నెక్స్ట్ సబ్జెక్ట్ ఏముంది అంటే సోషల్ వర్క్. అంటే CDPO లేదా ACDPOకి ఏ
ఏ డిగ్రీ వాళ్ళు లేదా ఏ పీజీ వాళ్ళు అర్హులు అని అంటే మనకి ఎవరు అర్హులు అని అంటే మనకి ఇక్కడ ఒకటి సోషియాలజీ చదివినటువంటి వాళ్ళు, లేదా సోషల్ వర్క్ చదివినటువంటి వాళ్ళు, లేదా మూడవది మనకి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఓకే, సో అంటే సిడిపిఓ, ఏసీడిపిఓ లేదా మనకి గ్రేడ్ 1 సూపర్వైజర్, ఈ పోస్ట్ అన్నిటి కూడా ఈ 2 పోస్టులకి రాయటానికి ఎంఏ సోషియాలజీ కానీ, లేదా ఎంఏ సోషల్ వర్క్ కానీ, లేదా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కానీ చదివి ఉండాల్సి ఉంటుంది. సో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చదివి ఉండాలి. వీళ్ళెవరో వాయిస్ పెట్టుకోదు. సో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ డిగ్రీ స్థాయిలో కానీ, పీజీ స్థాయిలో కానీ సమాజ శాస్త్రము, సమాజ సేవా శాస్త్రము, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఈ 3 కోర్సులు చేసినటువంటి వాళ్ళు సిడిపిఓ పోస్ట్కి అర్హులు. సో మీలో చాలా మంది కూడా సోషియాలజీ, సోషల్ వర్క్, కొంతమంది చాలా తక్కువ మంది ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ యొక్క గ్రేడ్ 1 సూపర్వైజర్ కానీ, గ్రేడ్ 1 సూపర్వైజర్ కానీ, సిడిపిఓ కానీ, ఏసీడిపిఓకి కానీ ఈ 3 సబ్జెక్టులలో పీజీలు కానీ, డిగ్రీలు కానీ చేసినటువంటి వాళ్ళు అర్హులు. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సిడిపిఓ ఎగ్జామ్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ లేదా దాన్నే జిఎస్ అంటున్నాం. పేపర్ 1 వచ్చేసి ఏంటి? జిఎస్. సో పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్. పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్ పేపర్. అంటే పేపర్ 1 వచ్చేసి 2 పేపర్లుగా నిర్వహిస్తున్నారు. 2 పేపర్ సిడిపిఓ లేదా ఏసీడిపిఓ ఎగ్జామ్ అనేది 2 పేపర్స్ ఉంటుందమ్మా పరీక్షలో. ఒకటి జనరల్ స్టడీస్ ఉంటుంది, రెండవ పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ పేపర్లో ఏ అంశాలు ఉంటాయి అని అంటే సోషియాలజీకి సంబంధించి, సోషల్ వర్క్ సంబంధించి, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కి సంబంధించి, ఆరోగ్య పోషణకి సంబంధించినటువంటి అంశాలు, సమాజ సేవా శాస్త్రానికి సంబంధించిన అంశాలు, సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు. కొంత టాపిక్ ఏది ఉంటుంది అని అంటే మనకి హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ అంటారు, మానవ జీవిత కాలపు అభివృద్ధి అనేటువంటిది ఇంకొక టాపిక్. అది కొంత సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, ఆ పిల్లవాడి యొక్క మనస్తత్వానికి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ అంశాలతోటి పేపర్ 2 ఉంటుంది. అంటే పేపర్ 2లో మనం సమగ్రంగా గమనించినట్లయితే మనకి సమాజ శాస్త్రము, సమాజ సేవా శాస్త్రము, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, చైల్డ్ సైకాలజీ ఈ 4 సబ్జెక్టులు కలిపి పేపర్ 2లో అడుగుతారు. సో పేపర్ 1 జిఎస్ జనరల్ స్టడీస్ ఉంటుంది. సో ఈ పేపర్ 1లో మనము పేపర్ 1 గా అనుకుంటున్నాము. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది. సో ఈ జనరల్ స్టడీస్కి వచ్చేసి మార్కులు ఎన్ని ఉంటున్నాయి అని అంటే మనకి 150 మార్కుల పేపర్ ఉంటుంది. ఎన్ని పేపర్ ఉంటుంది? 150 మార్కుల పేపర్. అలానే పేపర్ 2 కనుక గమనించినట్లయితే 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటుంది. 150 క్వశ్చన్స్. సో 150 క్వశ్చన్స్ ఉండి ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్ గా 300 మార్క్స్ ఉంటుంది. ఓకే, 150 క్వశ్చన్లు, 150 మార్కులు. ఏది? పేపర్ 1. ఇప్పుడు ఇది జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ లో దాదాపుగా మనకి అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి. తెలంగాణ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, మ్యాథ్స్, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, సోషియాలజీకి సంబంధించింది ఇవన్నీ కలిపి కూడా ఏం చేస్తారు అంటే జనరల్ స్టడీస్ లో భాగంగా అడుగుతారు. ఇది పేపర్ 1. పేపర్ 2 మనము ఇప్పుడే చెప్పాను, సమాజ శాస్త్రము, సమాజ సేవా శాస్త్రము, ఆరోగ్య పోషణకు సంబంధించినటువంటి అంశాలు, అలానే చైల్డ్ సైకాలజీ అంటున్నాం, లేదా మానవ జీవిత కాలపు అభివృద్ధి అంటున్నాం. ఆ 3 కలిపి మనకు పేపర్ 2లో 150 క్వశ్చన్లు అడుగుతారు. 150 క్వశ్చన్లకి 300 మార్కులు. ఓకే, ఇక్కడ 150 మార్కులు, ఇక్కడ 300 మార్కులు, మొత్తం 450 మార్కులు. నెక్స్ట్ ఇంకొక 50 మార్క్స్ ఇంటర్వ్యూ. మొత్తం ఎన్ని అంటే 500 మార్కులు. సార్ మన గ్రేడ్ 2 ఎగ్జామ్ కదా సార్, మనకి సిడిపిఓ ఎందుకు చెప్తున్నారంటే మన డిపార్ట్మెంట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో చాలా మంది మీ దాంట్లో సోషియాలజీ, సోషల్ వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మొన్న కూడా ఒక 1.5 year క్రితం సిడిపిఓ ఎగ్జామ్ జరిగింది. 44 సంవత్సరాల వరకు ఎవరైతే ఉంటారో ఇంకొక 1 year లో మన డిపార్ట్మెంట్ లో చాలా రిటైర్మెంట్స్ జరుగుతున్నాయి, వేకెన్సీస్ వస్తాయి. సో ఈ రోజు గ్రేడ్ 2 సూపర్వైజర్ కి ఎంత ఉత్సాహంగా వచ్చి క్లాస్ విందామని కూర్చున్నారో మీరు, అలానే ఇంకొక 1 year లో గ్రేడ్ 1 పోస్టులు వస్తున్నాయి. ఒక 8 months, 6 to 8 months కానీ, లేదా 8 months నుంచి 1 year లోపు గ్రేడ్ 1 సిడిపిఓ
అంటే ఈ గ్రేడ్ 2 ఎగ్జామ్ తోటే మీరు ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే 44 వరకు ఉంటారో వాళ్ళు తిరిగి వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే 1 ఇయర్ గనక మీరు మధ్యలో ఈ ఎగ్జామ్‌కి అయితేనేమో ఒక నెల రోజులు, గ్రేడ్ 1 మరియు సీడీపీఓ ఈ 2 ఎగ్జామ్‌లకైతే ఒక 3 నెలలు కష్టపడితే ఖచ్చితంగా పోస్ట్ వస్తది. ఖచ్చితంగా మీరు ఆ పై స్థాయి పోస్టులకు వెళ్ళే అవకాశం ఉంటది. ఎవరైతే యంగ్‌స్టర్స్‌గా ఉండి ఒక 44 లోపు ఉండి మరియు ఎంఏ సోషియాలజీ, సోషల్ వర్క్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సులు చేసి ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే పేపర్ ప్రతిసారి ఫోన్లు చేసినప్పుడు చాలా మంది అడిగారు, "సారు మా సిలబస్ ఏంటి గ్రేడ్ 2కి? మీరు సీడీపీఓవి కానీ లేదా వేరే జనరల్ స్టడీస్ ఏమైనా చెప్తారా? అసలు జనరల్ స్టడీస్ మా పేపర్‌లో అడుగుతారా?" అన్నారు. కానీ 2013లో ఎవరైతే ఎగ్జామ్ రాసారో గ్రేడ్ 2 సూపర్వైజర్ వాళ్ళకి మాత్రమే తెలుసు ఒకటే పేపర్ ఉంటది, జనరల్ స్టడీస్ ఉండదు అని. ఎవరైతే రాయకుండా ఈ మధ్య కాలంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, జనరల్ స్టడీస్ కూడా ఉంటాదా? మీరేమో గ్రేడ్ 2 సూపర్వైజర్ వారం రోజుల ప్రోగ్రాము డైలీ 2 అవర్స్ చెప్తామంటున్నారు. కానీ 1 మంత్ అనుకున్నాం మేము అంటున్నాం. 1 మంత్ ఎప్పుడు చెప్పాలి అనంటే ఈ జనరల్ స్టడీస్ ఉన్నప్పుడు 1 మంత్ పడుతుంది. సో గ్రేడ్ 1 సూపర్వైజర్‌కి వస్తే 1 మంత్ పడుతుంది. మనది గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్. ఇక్కడ 1 మంత్ అవసరం ఉండదు. డైలీ 1, 1½ అవర్ చెప్పుకుంటే 15 రోజుల సమయం పడుతుంది. అదే ఒకవేళ 2, 2½ అవర్స్ కనుక చెప్పుకున్నట్లయితే మనకి 1 వీక్ ప్రోగ్రామ్ ఓన్లీ మన సబ్జెక్ట్. సో ఇది సీడీపీఓ ఎగ్జామ్‌లో 2 పేపర్స్‌లో ఒక పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మనకి సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది. అది 150 మార్కులు జనరల్ స్టడీస్, సబ్జెక్ట్ పేపర్ 300. మొత్తం 450 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు. 50 మార్కులు ఇంటర్వ్యూ, 500 మార్కులుగా ఉంటుంది. గ్రేడ్ 1 అయితేనేమో పేపర్ 1 వచ్చి 150 మార్కులు, పేపర్ 2 వచ్చి 150 మార్కులు. మొత్తం 300 మార్కులు. దీనికి ఇంటర్వ్యూ ఉండదు. డైరెక్ట్ గా పరీక్షలో వచ్చినటువంటి దాని ప్రకారమే ఈ గ్రేడ్ 1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ సూపర్వైజర్ కానీ పోస్ట్ ని ఇవ్వటం జరుగుతుంది. సో అంటే ఈ గ్రేడ్ 1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ సూపర్వైజర్ కానీ పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చి సబ్జెక్ట్ పేపర్. సో ఈ 2 పేపర్లలో 150 మార్కులు ఇక్కడ 150 మార్కులు, ఓవరాల్ గా 300 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు. ఇది గ్రేడ్ 1 సూపర్వైజర్ కి సంబంధించి ఉన్నటువంటి. సో ఈ 2 కూడా ఎవరు నిర్వహిస్తున్నారు అని మనం మాట్లాడుకుంటే మనం ఏమంటున్నామంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇది సిడిపిఓ, ఏసీడిపిఓ అంటారు. దీనికి కొంత సమయం ఉంది. ఇది సో వీటికి కూడా మళ్ళీ మనం లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక 6 మంత్స్ 8 మంత్స్ లో మళ్ళీ ఇవి కూడా వేకెన్సీస్ వస్తున్నాయి కాబట్టి. సో అదేంటి అని అంటే ఆగస్టు తర్వాత స్టార్ట్ కాబోతుంది అది. సో అది అవి జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి ఎవరైతే సోషియాలజీ, సోషల్ వర్క్ అండ్ ఈ కోర్సులు చేసినటువంటి వాళ్ళు. అయితే కమింగ్ టు ప్రస్తుతం మనం అటెండ్ అయినటువంటి డెమోలో ఈరోజు మీరు అందరూ కూడా మొబైల్ ఫోన్లలో, ల్యాప్టాప్లలో కూర్చొని చాలా ఉత్సాహంగా ఈ యొక్క డెమో విందామని వచ్చినటువంటి మన టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్. సో ఒకసారి ఈ గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ ఏంటి? ఈ పరీక్ష ఇప్పుడే చెప్పాను 2013లో జరిగింది. మరి దీని ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో సిడిపిఓది చూసాం, గ్రేడ్ 1 సూపర్వైజర్ది చూసాం. మరి గ్రేడ్ 2 సూపర్వైజర్లో ఏ విధంగా ఉంటుంది అంటే పోయినసారి 2013లో మనకి 90 క్వశ్చన్లు ఇచ్చారమ్మా. మనకు ఉండేటువంటిది ఏంటిదంటే ఒకటే పేపర్ ఉంటుంది. సో ఒకటే పేపర్ ఉంటుంది, అదే సబ్జెక్ట్ పేపర్. ఈ సబ్జెక్టు పేపరే మన డిపార్ట్మెంట్ లో ప్రతిరోజు మనం దైనందినటువంటి ఉద్యోగ జీవితంలో ఎలాంటి సేవలు అయితే అందిస్తున్నామో ఆ సేవలు అందించేటువంటి వాటన్నిటి నుంచే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలా అన్నప్పుడు మనకి ప్రత్యేకంగా సిలబస్ ని డిజైన్ చేసి సిలబస్ ఇది అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనకి ఏంటిది, మీరు ఇన్నాళ్ళు ఈ యొక్క సర్వీస్ లో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నప్పుడు ఎలాంటి సేవలు అనేటివి మీరు లబ్ధిదారులకి అందిస్తున్నారు ఉద్యోగంలో భాగంగా, వాటిపైన ఎంత అవగాహన ఉందో మీకు ఒక పరీక్ష ద్వారా పరీక్షించి దాంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళని గ్రేడ్ 2 సూపర్వైజర్ గా ప్రమోషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో అందుకనే గ్రేడ్ 2 సూపర్వైజర్ గా ప్రమోషన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మరి సో దాంట్లో సబ్జెక్టు సిలబస్ ప్రకటించలేదు అని కొంతమంది ఏదో మెసేజ్లు ఫార్వర్డ్ చేసి ఇంకా ఎవరో ఒకరిద్దరు ఇప్పటివరకు సిలబసే రాలేదు, ఆన్లైన్ లో క్లాసులు చెప్తామంటున్న వాళ్ళు, సో వాళ్ళని మేము ఎలా నమ్మాలి, ఇలా చాలా రకరకాల మెసేజ్లు ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాయి. సో అలాంటిది ఏది లేదు. మన ఇన్స్టిట్యూట్ ఇప్పుడే చెప్పాను, గ్రూప్ 2కి, గ్రూప్ 1కి, పంచాయతీ సెక్రటరీకి, విఆర్ఓలకి, అలానే ఇతర కాంపిటేటివ్ పరీక్షలకి స్పెషల్ గా ఎక్స్క్లూజివ్ గా సిడిపిఓకి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కి, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్ కి మనం కోచింగ్ అనేది ఇస్తున్నాం. సో మన లాస్ట్ 1.5 year క్రితం జరిగిన ఎగ్జామ్ లో మనకి సిడిపిఓ ఎగ్జామ్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జరిగింది. అక్కడ మనం దాదాపుగా
సిడిపిఓ ఎగ్జామ్లో వచ్చి 11 మంది సెలెక్ట్ అయ్యారు. మహబూబ్ నగర్లోను, రంగారెడ్డిలోను, హైదరాబాద్లోను, అలానే కరీంనగర్ అట్లా ఆ ప్రాంతాల్లో మన యొక్క మీకు మా మా స్టూడెంట్స్, మా ఓల్డ్ స్టూడెంట్స్ ఈరోజు సిడిపిఓలుగా ఏసీడిపిఓలుగా ఉన్నారు. కొంతమంది అచ్చంపేట ఆ ఏరియా నుంచి వస్తే అక్కడ రూప అనే అమ్మాయి కూడా ఉంది. రూప, స్వాతి, పద్మ, భార్గవి ఇట్లా వీళ్ళందరూ కూడా ఈరోజు మీ యొక్క పై అధికారులుగా సిడిపిఓ పోస్టులలో ఉన్నారు. సో అలాంటి అనుభవం ఉండి సక్సెస్ విజయాన్ని సాధించి అంటే మనం ఇచ్చినటువంటి కోచింగ్ ద్వారా వాళ్ళని ఉద్యోగులుగా పై స్థాయి అధికారులుగా తీర్చిదిద్దినటువంటి సంస్థ మన యంగ్ ఇండియా అకాడమీ. అప్పుడు విజయం అకాడమీ అన్నాము, కొంతమంది అది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఆ విజయం అనేటువంటి దాని పేరు మార్చి యంగ్ ఇండియా అకాడమీగా మార్చడం జరిగింది. సో మరి ఈ సిలబస్ ఏంటిదో ఒకసారి గ్రేడ్ 2 దానికి మనము ఒకసారి గమనిద్దాం. సో 2013 జరిగినటువంటి పేపర్లో పేపర్ 1 ఒకటే పేపర్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉండదు. జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఉండదు. ఆ ఒక్క పేపర్లో 90 క్వశ్చన్లు అడిగారు. 45 మార్కులకి ఎగ్జామ్ ని నిర్వహించడం జరిగింది. సో ఈ యొక్క 45 మార్కులకి ఇచ్చారు. 90 క్వశ్చన్లు పేపర్ ఇచ్చారు, 45 మార్కులకి ఇవ్వడం జరిగింది. ఈ 90 క్వశ్చన్లలో 45 మార్కుల్లో మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో 90 క్వశ్చన్లు 45 మార్కులు తోటి ఈ యొక్క గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ అనేది 2013లో నిర్వహించారు. సో లాస్ట్ ఇయర్ మళ్ళీ జరగాల్సి ఉండే కానీ అది మనకి మిస్ అయింది. సో మళ్ళీ కూడా నిర్వహిస్తాము అని అంటున్నారు. సో లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఎలక్షన్స్ వీటన్నిటి వల్ల డిలే అయింది. కానీ ఈసారి ఖచ్చితంగా ఇప్పటికే చాలా కాలం వెయిట్ వింటున్నారు కాబట్టి వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ అనేది 100% జరుగుతుంది. ఒక 10 days 15 days గ్యాప్ అటు ఇటుగా కానీ 100% జరుగుతుంది. ఎందుకంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంకా కొన్ని రోస్టర్ పాయింట్లు కానీ జోనల్ విధానంలో ఎలా పోస్ట్ ఇవ్వాలి అనేది కొన్ని ఇంకా వేకెన్సీస్ క్లారిటీ రావాలి. ఆల్మోస్ట్ టీచర్లు అందరి దగ్గర ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి డేటా తీసుకోవటం జరిగింది. సో ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి డేటా తీసుకోవటం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 100% ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్లలో కొంత వేకెన్సీస్ డేటా అనేది రావాల్సి ఉంది. అది రాగానే ఖచ్చితంగా మీకు ఫుల్ క్లారిటీ తోటి ఎగ్జామ్ ఎప్పుడు ఏంటిది అనేది కూడా ఇస్తారు. మోస్ట్లీ ఒక 1 month లోపు ఎగ్జామ్ ఉంటుంది అనేది మన అంచనా. ఆ అంచనా ప్రకారం మనం ప్రిపేర్ కావాలి. ఒక 4-5 సార్లు మనం చెప్పినటువంటి అంశాన్ని ప్రిపేర్ అయ్యి చదివితేనే పేపర్ చేయగలుగుతాం. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్లు కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ పేపర్ చేయాలి. సో అయితే ఈ పేపర్లో 90 క్వశ్చన్లు ఉన్నాయన్నాం, 45 మార్కులు అనుకుంటున్నాం. బహుశా ఈసారికి మాత్రం మనం అనుకోవటము 100 మార్క్స్ కానీ లేదా 150 మార్క్స్ కానీ క్వశ్చన్ పేపర్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఏమంటున్నాము, 100 మార్కులకు కానీ 150 మార్కులకు కానీ పేపర్ ఇచ్చేటువంటి అవకాశం. సో ఎలా ఇచ్చినా సరే మైనస్ మార్కులు ఖచ్చితంగా ఉంటాయి. మనకి ఇప్పటి వరకు తెలిసినటువంటి అవగాహన వరకు అంటే ఒక అంచనా వరకు దాదాపు ఈ యొక్క గ్రేడ్ 2 సూపర్వైజర్ కి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళు మొత్తం కనుక చూసినట్లయితే 10 నుంచి 12,000 మంది ఉన్నారు. 10 నుంచి 12,000 మంది ఉన్నారు. సో ఈ 10 నుంచి 12,000 మంది కూడా మనకి ఈ పరీక్షను రాస్తున్నారు. ఉన్నవి పోస్టులు ప్రస్తుతం వరకు ఒక అంచనా వరకు 500 నుంచి 600 వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా. అంటే 10,000 12,000 మంది రాయాలి, ఉన్నది 5 నుంచి 600. కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంది గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్. సో చాలా తక్కువ మంది మాత్రమే మనము ఈ యొక్క ప్రమోషన్ అనేది పొందగలుగుతారు. సో సరైన శిక్షణ అనేది తీసుకొని మనం కోచింగ్ అటెండ్ అయ్యి సిలబస్ అంతా ఒకసారి అవగాహన చేసుకొని ఉంటేనే మనం ఈ ఎగ్జామ్లో ముందుకు రాగలం. కాబట్టి సో మీరు జాగ్రత్తగా మనము ఇది 90 మార్కులు లాస్ట్ టైం 90 క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పాను. ఈసారి 100 మార్క్స్ కానీ 150 మార్క్స్ కానీ ఉండొచ్చు. సో మరి ఈ గ్రేడ్ 2 సూపర్వైజర్ లో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏ అంశాలపై నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మరి మా డిపార్ట్మెంట్ సిలబస్ చెప్తారా లేకపోతే సార్ విఆర్ఓ సిలబస్ చెప్తారా? విఆర్ఓ సిలబస్ చెప్తే విఆర్ఓ స్టూడెంట్స్ ని ఇన్వైట్ చేస్తాము. గ్రేడ్ 2 సూపర్వైజర్ డిపార్ట్మెంటల్ అది మహిళా శిశు సంక్షేమ శాఖలో ICDS లో వాళ్ళని పిలవు, వాళ్ళకి మెసేజ్లు చేయవు. సో కొంతమంది అడిగారు కాబట్టి ఏంటంటే ఇది కేవలం గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి కోచింగ్, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కి సంబంధించింది. ఎవరు అర్హులో ఒకసారి చూడండి. చాలా మంది ఇంకా కొంతమందికి డిగ్రీ అనేటువంటిది ఉంది మైండ్ లో. సరే అంతకుముందు కొన్ని డిస్కషన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి కాబట్టి అనుకుంటున్నాను. సో ఎవరు అంటే 10th క్లాస్ ఎవరు అర్హులు, ఎవరు ఎలిజిబుల్? 10th క్లాస్ ఉండి 10 years సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళందరూ ఈసారికి మాత్రమే. నెక్స్ట్ టైంకి మళ్ళీ డిగ్రీనే అడుగుతారు. సో 10th క్లాస్ ఉండి 10 years ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు అంటున్నారు.
10th క్లాస్ నుండి 10 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 2016 నాటికి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. 2016 నాటికి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అంటే ప్రస్తుతం ఈ రోజు కనుక చూస్తే వాళ్ళకి 52, 53 వరకు ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో 50 to 53 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పరీక్ష ప్రస్తుతం 2016 నాటికి 50 లోపు అంటే 49 ఉండాలి. ఇప్పుడు 4 సంవత్సరాలు నడుస్తుంది, 3.5-4 సంవత్సరాలు. సో అది కలుపుకుంటే 49, 4 కలుపుకోండి. సో 52నా లేదా కొంతమందికి 53నా వచ్చిన 53 సంవత్సరాల వరకు కూడా రాసుకోవడానికి అర్హులుగా ఉన్నారు. 10th క్లాసు 10 ఇయర్స్ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు. సో మీరు ఫోన్లలో అడిగిన వాటన్నిటికీ కూడా ఆన్సర్ క్లారిటీ డౌట్ లేకుండా 10వ తరగతి చదివి 10 సంవత్సరాలు అంటూ ఉన్నటువంటి అనుభవం ఉన్న వాళ్ళందరూ రాయొచ్చు. 2016 నాటికి 50 సంవత్సరాలు. మరొక ముఖ్యమైన గమనిక, 8 to 9 ఇయర్స్ ఉన్న వాళ్ళు రాయటానికి అర్హులు కాదు. వీళ్ళు ఈ ప్రోగ్రామ్ కి ఈ కోచింగ్ మేము కోచింగ్ చూడమన్నారు వాళ్ళకి 80,000 దానికి వస్తాయంట. దాంట్లో పెద్ద పెళ్లి ఉందంట. డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు నువ్వు మాట్లాడి పడుతుంది. అదంతే. హలో సార్ హలో సార్.
లేవండి మరి. నారాయణ. హలో హలో ఓకే చెప్పండి. ఐసిడిఎస్ లో లబ్ధిదారులు ఎవరు? సరే, మీది ఏం మాట్లాడట్లేదు లేదా అది క్లారిటీగా సౌండ్ వినపడట్లేదు, ఎవరో చెప్తున్నారని. సో మీరు సౌండ్ ఆఫ్ చేసుకోండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్పాలనుకుంటే ఆన్ చేసి ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు. సో ఒకసారి ఈ ఐసిడిఎస్ లో మీరు సాధారణంగా ఐసిడిఎస్ అనగానే ఏం చెప్తారంటే గర్భిణీలు, బాలింతలు. ఇప్పటిదాకా వీడియో మొత్తం పాజ్ అయింది సార్. ఆ వీడియో పాస్ అయిందా? ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది. అది చెప్పిందంటే ఎంతమంది ఏం చెప్పలేదు. ఓకే రైట్. వీడియో మొత్తం స్టక్ అయిపోయింది. మీరందరూ బిగిన్ నుండి చెప్తారా కొద్దిగా? మళ్ళీ చెప్తున్నాను. సో మనం ఏమంటున్నామంటే WDCW అండ్ డిజేబుల్డ్ సీనియర్ సిటిజన్స్ అనేటువంటిది మన డిపార్ట్మెంట్. సాధారణంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అని మనకి అలవాటుగా ఉంది. కానీ దీని ఏమనాలి? ఉమెన్ డెవలప్మెంట్, చిల్డ్రన్ వెల్ఫేర్, డిజేబుల్డ్ సీనియర్ సిటిజన్స్ మినిస్ట్రీ అంటున్నాం. సో WDCW డిజేబుల్డ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ అంటున్నాము. సో ఈ సీనియర్ సిటిజన్ దాన్నే మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమము, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ. సో ఓకే, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమము, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ అనేటువంటి మినిస్ట్రీలో ఐసిడిఎస్ అనేటువంటిది ఈ మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి ఒక విభాగం. ఐసిడిఎస్ ఉంది, ఐసిపిఎస్ ఉంది, నెక్స్ట్ మిడిల్ ఏజ్ కి సంబంధించి ఉంది, డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ ఉంది, సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధుల డిపార్ట్మెంట్ ఉంది. బట్ ఇది మినిస్ట్రీ మాత్రం ఒకటే, మంత్రిత్వ శాఖ మాత్రం ఒకటే. సో ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో మీరు ఎక్కడున్నారు? ఐసిడిఎస్ లో. సో ఈ ఐసిడిఎస్ లో మరి మీరు ఎవరెవరికి సేవలు అందిస్తున్నారు, ఎవరెవరు లబ్ధిదారులుగా ఉన్నారు అంటే గర్భిణీలు, బాలింతలు. నెక్స్ట్ ఎవరున్నారు అని అంటే 0 to 6 years పిల్లలు అంటున్నారు. 0 to 6 years పిల్లలు అని. ఓకేనా? సినిమా రావట, సినిమా చెన్నారావు మీరు సౌండ్ బంద్ చేయండి దయచేసి. నేను ఆన్ చేస్తుంటే మీరు ఆఫ్ చేస్తున్నారు. ఎవరు సౌండ్ పెట్టుకోమాకండి, కాసేపు డిస్టర్బెన్స్ లేకుండా. సిలబస్ చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఒక అవగాహన మన డిపార్ట్మెంట్ ఏంటి, ఎగ్జామ్ ఏంటి. సో సిలబస్ చెప్తున్నాను, ఇదే ఇంపార్టెంట్. సో అయితే ఈ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖలో ఐసిడిఎస్ లో మీరు ఎవరెవరికి లబ్ధిదారులకి సేవలు అందిస్తున్నారు అంటే గర్భిణీలు, బాలింతలు అని చెప్తారు. వెంటనే 0 to 6 years పిల్లలు అంటారు. లేదా వీళ్ళని ప్రీ స్కూల్ పిల్లలకి మేము సేవలు అందిస్తున్నాం సార్ అని చెప్తారు. ఓకే, ప్రీ స్కూల్ పిల్లలకి మేము సేవలు అందిస్తున్నాం సార్ అని చెప్తారు. సో ఈ ప్రీ స్కూల్ పిల్లలకి సేవలు అందిస్తున్నాం అని ఒకటి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకెవరంటున్నారంటే అడోల్సెంట్ గర్ల్స్ లేదా కిషోర బాలికలు, లేదా ఇంకా ఏమంటున్నారంటే 18 to 45 or 49, ఎగ్జాక్ట్గా అయితే 49. సో 49 18 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మధ్య వయసు మహిళలకి లేదా ఈ వయసు మహిళలకి మేము లబ్ధిదారులుగా ఉంచుతున్నాం అంటున్నాం. సో ఎంతసేపు మన అవగాహన ఏంటిదంటే గ్రేడ్ 2 సూపర్వైజర్ మేము అంటే ఎవ్రీ మార్నింగ్ లేచిన కాడి నుంచి మీరు పనిచేసేది వీళ్ళకే సేవలు అందిస్తున్నాం అంటున్నాం. సో కరెక్టే, వీళ్ళకే అందిస్తున్నాం. వీళ్ళతో పాటు ఇంకా కొన్ని అంశాలు కూడా ఉంటాయి. సో అవి మీరు ఎంతసేపు పక్క పెడతారు, ఎందుకంటే ఫోకస్ ఎంతసేపు గర్భిణీలు, బాలింతలు, 0 to 6 years పిల్లలు, కిషోర బాలికలు, 18 నుంచి 49 సంవత్సరాల వారు అని అంటున్నారు. అయితే ఇవే కాకుండా మనం ఇప్పుడే చెప్పాను, మన మంత్రిత్వ శాఖ పేరేంటిది అని అంటే మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమము, దివ్యాంగులు మరియు వయోవృద్ధి. సో దివ్యాంగులకు సంబంధించిన అంశాలు చూడాలి, బాలలకు సంబంధించిన అంశాలు చూడాలి, మహిళలకు సంబంధించిన అంశాలు చూడాలి, వయోవృద్ధులకు సంబంధించి ఏమైనా అంశాలు ఉంటే చూడాలి.
సో ఈ ఓవరాల్ గా మనకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కనుక చూస్తే అది గ్రేడ్ 2 సూపర్వైజర్. సో లాస్ట్ టైం ఉన్నటువంటి పేపర్ కూడా అది. సో ఒకసారి సిలబస్ ఒక్కొక్కటి రాసుకోండి, దాంట్లో అందరూ కూడా సిలబస్ రాసుకోండి, నోట్ చేసుకోండి. సో మరి గ్రేడ్ 2లో మనం ఒక సిలబస్ ని కనుక చూసినట్లయితే గ్రేడ్ 2 ఎగ్జామ్లో, సో మొదటిగా ఈ ఐసిడిఎస్లో మహిళలు పిల్లలకి సంబంధించినటువంటి సంక్షేమ శాఖే అంటున్నాం. సో మరి అది ఏముంటుంది సిలబస్ ఈ గ్రేడ్ 2 ఎగ్జామ్లో ఏమేమి అడుగుతారు అని అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. అసలు ఏం అడుగుతారు, సార్కి ఏం తెలుసు మన డిపార్ట్మెంట్. సో అదేంటిదో చూద్దాం. మహిళలు బాలల సంక్షేమానికి సంబంధించిన శాసనాలు లేదా చట్టాలు. ఎవరెవరికి సంబంధించినటువంటి మహిళలకి బాలల సంక్షేమానికి సంబంధించినటువంటి శాసనాలు లేదా చట్టాలు. అంటే మహిళల యొక్క సంరక్షణ కోసం, బాలల యొక్క సంరక్షణ కోసం ఎలాంటి చట్టాలు చేయబడ్డాయి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చట్టాలు చేసి ఈ మహిళల్ని బాలల్ని సంరక్షించడం కోసం చేశారు అనేటువంటిది ఉంటుంది. సో అలానే నెక్స్ట్ చూడండి. సెకండ్ది మహిళలు మరియు బాలల యొక్క సంరక్షణకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు లేదా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు. అంటే సో ఈ రెండు టాపిక్స్ చూసి తర్వాత నెక్స్ట్ వెళ్దాం. మహిళలు, ఫస్ట్ టాపిక్ ఏమంటున్నాము, మహిళలు బాలల సంక్షేమం కోసం సంబంధించినటువంటి శాసనాలు చట్టాలు అనేది మొదటి టాపిక్. సో రెండో టాపిక్ ఏమంటున్నాము, మహిళలు బాలల సంరక్షణకు సంబంధించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రకరణలు. అంటే ఈ రెండింటి కనుక అర్థం గమనించినట్టయితే పిల్లల సంక్షేమం లేదా మహిళల యొక్క సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చట్టాలు చేసి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడుతుంది అనేది ఈ యొక్క టాపిక్ అర్థం. అంటే ఉదాహరణకి మహిళలు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటారో వాటిని నివారించడం కోసం, నిషేధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చట్టాలు చేసింది. సాధారణంగా మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, గృహహింస కావచ్చు, మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించినవి కావచ్చు, లేదా పిల్లలకు సంబంధించి బాల కార్మిక వ్యవస్థ నిషేధానికి సంబంధించి చట్టాలు కావచ్చు, లేదా పిల్లలపైన లైంగిక వేధింపులు, మహిళలపైన లైంగిక వేధింపుల నిషేధం కోసం కొన్ని చట్టాలు చేశారు. అలానే పిల్లలపైన లైంగిక వేధింపుల నిషేధం కోసం కొన్ని చట్టాలు చేశారు. సో అలా గృహహింస చట్టము, వరకట్న నిషేధ చట్టం, ఆ వరకట్న నిషేధ చట్టం మొదటిసారిగా ఎప్పుడు చేయడం జరిగింది, ఆ వరకట్న నిషేధ చట్టం ప్రస్తుతం ఏ విధంగా లేదా దాన్ని తిరిగి ఎప్పుడు సవరించారు, లేదా ఆ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తున్నారు, లేదా మనకి పోక్సో చట్టం అంటే ఏంటిది, ఇది ఎప్పుడు చేశారు, పోక్సో చట్టానికి రీసెంట్ గా వచ్చినటువంటి సవరణలు ఏంటి, ఈ పోక్సో చట్టం సంబంధించి ఏం చెప్తున్నారు, మీరు ఎప్పుడు విని ఉంటారు డిపార్ట్మెంట్ లో పోక్సో చట్టం. సో ఆ చట్టం ఏం చెప్తుంది, ఆ చట్టం ఏం చేసింది అనేటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించాం. సో అంటే ఆ విధంగా అంటే మనకి ఈ యొక్క చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అది గృహహింస నిషేధం కావచ్చు, వరకట్న నిషేధం కావచ్చు, లేదా మనకి బాలకార్మిక నిషేధం కావచ్చు, లేదా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఆ చట్టాలు చేస్తే ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి, లేదా బాల్య వివాహ నిషేధానికి సంబంధించినట్టు కానీ సో ఆ చట్టాలు ఎప్పుడు చేశారు, లేదా గర్భస్రావ నిషేధాలకు సంబంధించినటువంటి చట్టాలు ఏంటి, సో అంటే ఆ గర్భస్రావ నిషేధ చట్టాలు ఎప్పుడు చేశాయి, లేదా ప్రసూతి ప్రయోజనాల చట్టము మోస్ట్ ఇంపార్టెంట్, గర్భిణీ బాలింతల సంరక్షణ కోసం ఈ ప్రసూతి ప్రయోజనాల చట్టం మొదటిసారిగా ఎప్పుడు చేశారు, తిరిగి దాన్ని ఎప్పుడు నూతనంగా సవరించారు, ఆ చట్టం ఏం చెప్తుంది, ఆ చట్ట ప్రకారం గర్భిణీలు బాలింతలకు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం ఎంత, లేదా ఆ చట్ట ప్రకారము ఏ వయసు పిల్లలకి మనము పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, లేదా ఏ చట్టాలు బేబీ కేర్ సెంటర్స్ ని ఏర్పాటు చేయమని చెప్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ యొక్క మహిళలకు సంబంధించి కావచ్చు, పిల్లల యొక్క సంక్షేమానికి కానీ ఆ చట్టాలు ఏమున్నాయనేది చూస్తాం. అవి మనము క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు 1 by 1 అవన్నీ రాయించుకుంటూ వాటిలో ఈ రోజు వరకు 2019-20 వరకు కూడా కొత్తగా ఏ మార్పులు జరిగినాయి కూడా చెప్తాం. సో అవి ఎక్కువగా ఎగ్జామ్ లో అడిగే అవకాశం. సో సెకండ్ టాపిక్ చెప్తాం. ఇవేమో చట్టాల గురించి మాట్లాడుతున్నాము, పిల్లల యొక్క సంరక్షణ కోసం కానీ లేదా మహిళలకి సంబంధించి ఏవైనా సామాజిక సమస్యలు ఉంటే వాటిని నిషేధించడం కోసం చేయబడినటువంటి చట్టాలు, లేదా
నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏమంటున్నామంటే మహిళలు బాలల సంరక్షణకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రకరణలు ఏంటి, లేదా వీటిని ఆర్టికల్స్ అంటున్నాం. సో మీరు కేసీఆర్ కిట్ అనేటువంటి పథకం విన్నారు, అలానే జననీ సురక్ష యోజన అనేటువంటి పేరు విన్నారు. ఆరోగ్య లక్ష్మి అనేది మీకు బాగా తెలుసు. ఆరోగ్య లక్ష్మిలో మోడల్ మెనూ లేదా ఇంకా ఎలాంటి గర్భిణీలు బాలింతలకు ఎలాంటి సదుపాయాలు అందిస్తారు, ఎలాంటి ఆహార పదార్థాలు అందిస్తారు. సో మరి ఆ విధంగా గర్భిణీలు బాలింతలకి పోషకాహార లోప నివారణలో భాగంగా ప్రసూతి సౌకర్యాలు అందించాలి. ఆ పోషకాహార లోప నివారణ కోసం ఎలాంటి సదుపాయాలు అందించాలని రాజ్యాంగంలో ఎక్కడ చెప్పారో అని అడుగుతాడు. అంటే మనకి ఆరోగ్య లక్ష్మి ద్వారా ప్రసూతి సౌకర్యాలు అందిస్తున్నాము, లేదా కేసీఆర్ కిట్ అనేటువంటి పథకం ద్వారా గర్భిణీ బాలింతలకి సేవలు అందిస్తున్నాం. మరి అలా అందించమని రాజ్యాంగంలో ఎక్కడ చెప్పారు? లేదా బాల్య వివాహాలు జరుగుతుంటే సిడిపిఓ మేడము ఇంకా పైన వేరే మేడము ఒక పోలీస్ ఆయన తీసుకుపోయి ఆపండి బాల్య వివాహాలు అంటున్నాం. మరి ఆ బాల్య వివాహాలు ఆపండి, బాల్య వివాహాలు అనేది నిషేధించబడ్డాయి అని రాజ్యాంగంలో ఎక్కడ చెప్పబడింది? ఏ ఆర్టికల్ మన బాల్య వివాహ నిషేధం గురించి తెలియజేస్తుంది, లేదా బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి తెలియజేస్తుంది? అంటే బాల కార్మికులు అసలు ఆ బాల కార్మికుల వృత్తి, ఆ బాల కార్మికుల్ని మన పిల్లల్ని పనులలో పెట్టకూడదు అని ఎక్కడ రాజ్యాంగంలో ఏ అధికరణ చెప్తుంది? లేదా మనకి అందరికీ అంటే అన్ని వర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పించమని రాజ్యాంగంలో ఎక్కడుంది? ఓకేనా? అండ్ లేదా మహిళలకి విద్యలో ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వమని రాజ్యాంగంలో ఎక్కడ చెప్తున్నారు? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే మహిళలకు సంబంధించి కానీ బాలల యొక్క సంరక్షణకు సంబంధించి కానీ, లేదా మహిళలు సాధారణంగా వెట్టి చాకరీ కానీ లేదా దేవదాసి అనేటువంటి సమస్య కానీ ఎదుర్కొంటున్నారు. ఈ మహిళలు ఎదుర్కొనేటువంటి సామాజిక సమస్య. లేదా ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం, మహిళలని అక్రమ రవాణాకు గురి చేస్తున్నారు, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తరలిస్తున్నారు. సో అలాంటి సమస్యలను నిషేధించాలి. ఇవి అక్రమ రవాణా చేయకూడదు, పిల్లలని బాల కార్మిక వృత్తిలో ఉంచకూడదు, లేదా ఈ విధంగా ఉంచకూడదు అని చెప్పి వాళ్ళ యొక్క సంరక్షణ కోసం రాజ్యాంగంలో ఎక్కడ చెప్పబడింది? ఏ ఆర్టికల్లో చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ లేదా పిల్లలకి ప్రీ స్కూల్ అని మాట్లాడుతున్నాం, 0 to 6 years పిల్లలకి ప్రీ స్కూల్ అందించాలని. మరి రాజ్యాంగంలో పూర్వ ప్రాథమిక విద్యని అందించాలని తెలియజేసే రాజ్యాంగ అధికరణ ఏది అని అడుగుతారు. సో పూర్వ ప్రాథమిక విద్యని అందించాలని తెలియజేసే రాజ్యాంగ అధికరణ ఏది అని కూడా ఈ యొక్క ఆర్టికల్స్ ని చెప్తారు. పోయినసారి ఒక 4 క్వశ్చన్స్ 2013 ఎగ్జామ్ లో ఆర్టికల్స్ మీద అడగటం జరిగింది. ఓకేనా? అంటే 3 నుంచి 4 క్వశ్చన్స్ అడిగారు. సో అవి కూడా ఇంపార్టెంట్. 1 మార్కు కూడా ఇంపార్టెంట్. 0.25 మార్క్స్ తోటి కూడా జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి మనం చాలా జాగ్రత్తగా. నెక్స్ట్, సో ఈ విధంగా అంటే ప్రసూతి సౌకర్యాలు అందించాలని తెలియజేసే అధికరణ దీన్ని కానీ, లేదా బాల కార్మిక వ్యవస్థ నిషేధించాలని కానీ, అసలు అవి ఆ ఆర్టికల్ ఏం చెప్తుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది కూడా చూస్తాం. సో ఇవేమో చట్టాల గురించి చెప్తున్నాము, ఇక్కడేమో ఆర్టికల్స్ గురించి చెప్తున్నాము. ఏ ఆర్టికల్ ఏ అంశం గురించి తెలియజేస్తుంది? మహిళల యొక్క సంరక్షణ కోసం తెలియజేసే ఆర్టికల్స్ ఏంటి? బాలల సంరక్షణ కోసం తెలియజేసే ఆర్టికల్ ఏంటి? ప్రీ స్కూల్ అందించేటువంటి ఆర్టికల్ ఏంటి? లేదా ప్రైమరీ స్కూల్లో విద్యను అందించేటువంటి అధికరణ ఏంటి, చట్టాలు ఏంటి అనేది ఈ 2 అంశాలు చూస్తాం. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ రాస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో మహిళలు బాలల సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలు, లేదా మహిళలు బాలలకు సంబంధించిన సంక్షేమ పథకాలు. మహిళలు బాలలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏమున్నాయి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ స్కీమ్స్ అని కూడా అంటున్నాం. ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ స్కీమ్స్. ఓకే, అంటే మహిళలు మరియు బాలల యొక్క సంరక్షణ కోసం లేదా వాళ్ళ కోసము ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి అంటే మనం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎలాంటి సంక్షేమ పథకాలు అనేవి బాలల యొక్క సంరక్షణ కోసం, మహిళల యొక్క సంరక్షణ కోసం ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని చెప్పాను నేను, అవేంటి అని మాట్లాడుకున్నప్పుడు కొన్ని చెప్పాను. ఏంటివి అవి? కేసీఆర్ కిట్ అనేటువంటి పథకంలో గర్భిణీలు బాలింతలకి ఎలాంటి సౌకర్యాలు అందిస్తారు. సో అది ఎప్పుడు ప్రారంభించబడింది, అది ప్రారంభించిన దాంట్లో ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ పథకంలో ఏ అంశాల గురించి చెప్తున్నారు, ఆ పథకంలో చెప్పని అంశం ఏంటి. ఒకసారి అడుగుతారు ఇలా, కేసీఆర్ కిట్ అనేటువంటి మహిళా శిశు సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి లేదా సరికాని అంశం ఏది అని అంటారు. అంటే మనకి ఏవి సరైనటువంటి అంశాలు, ఆ పథకం ఏం చెప్తుందో తెలిస్తే తెలియందేదో సరికాని అంశం ఏదో గుర్తించవచ్చు.
లేదా అది ఎప్పుడు ప్రారంభించారు, ఆ పథకం ఏం చెప్తుంది, దాంట్లో ఆర్థిక సహాయం ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చూడాలి. సో అది ఈ విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ కి సంబంధించి ఉంటుంది. లేదా మనకి షీ టీమ్స్ అనే ఒక పథకం ఉంది. షీ టీమ్స్ అంటున్నాం. ఈ షీ టీమ్స్ అనేటువంటిది ఏ కమిటీ సూచనల మేరకు షీ టీమ్స్ అనేటువంటి మహిళా శిశు సంక్షేమ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించారు. అంటే ఆ పథకం గురించి అడగట్లే, ఆ పథకము ఎవరు సూచిస్తే, ఏ కమిటీ సజెస్ట్ చేస్తే అది ఆ పథకాన్ని ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. సో ఏమంటున్నాము అంటే కేసీఆర్ కిట్ అనేటువంటి పథకము లేదా మనకి షీ టీమ్స్ అనేటువంటి పథకం అంటున్నాం. సో ఇట్లాంటి కేసీఆర్ కిట్ కావచ్చు, షీ టీమ్స్ అనేటువంటి పథకం కానీ అది ఎప్పుడు ప్రారంభించారు ఏంటి అనేది కూడా ఈ యొక్క స్కీమ్స్ లో అడుగుతారు. లేదా ప్రసూతి ప్రయోజనాలు అనేటువంటి పథకం ఏంటిది, ఆ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఏం చెప్తుంది. లేదా బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి సంరక్షణ పథకం ఏంటి, అది ఎక్కడ ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు. లేదా ఆ పథకం కానీ ఆరోగ్య లక్ష్మి పథకం గురించి వచ్చినప్పుడు సాధారణంగా ఈ రెండు పథకాలకు రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి, వాటి నుంచి అడుగుతారు. ఆ ఇంపార్టెంట్ అంశాలు డేటాకి సంబంధించిన అంశాలు. సో అవి అంటే ఆ స్కీమ్ ఏం చెప్తుందో, ఆరోగ్య లక్ష్మి ఏం చెప్తుంది, బేటీ బచావో బేటీ పడావో ఏ ప్రోగ్రామ్ చెప్తుందో వాటిని గమనిస్తే మనకి ఆ డేటా రాయొచ్చు. సో ఉదాహరణకి ఏంటి అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో లింగ నిష్పత్తి ఎంత, లేదా 0 to 6 years పిల్లల యొక్క లింగ నిష్పత్తి ఎంత, లేదా మనకి IMR 2011 జనాభా లెక్కల ప్రకారము శిశు మరణాల రేటు ఎంత, ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. కొన్నిసార్లు 2018 అంచనాల ప్రకారము బాలల లింగ నిష్పత్తి ఎంత అని అడుగుతారు. సో ఇవన్నిటిని కూడా సమగ్రంగా ఆ 2011 జనాభా లెక్కల ప్రకారము లింగ నిష్పత్తులు ఏంటి, శిశు మరణాల రేటు ఎంత, మాతా మరణాల రేటు ఎంత, అవన్నీ కూడా చూద్దాం. సో అవన్నీ కూడా పథకాలు చెప్తూ వాటితో పాటు ప్యారలల్ గా ఈ యొక్క జనాభా 2011 జనాభా లెక్కలు. పోయినసారి మనకి 2011 జనాభా లెక్కలకు సంబంధించి దాదాపు ఒక మూడు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. 3 to 4 క్వశ్చన్స్. ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ స్కీమ్స్ దాదాపు 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, ఈ యొక్క ఆర్టికల్స్ అండ్ నెక్స్ట్ సంక్షేమ చట్టాలు, సంక్షేమ పథకాల నుంచి దాదాపు 30 to 40 క్వశ్చన్స్ ఉంటాయి. 30 నుంచి 40 క్వశ్చన్లు ఉంటాయి, కాబట్టి చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్, దీంట్లో ఈ విధంగా మనకి అన్ని పథకాల గురించి కూడా అడుగుతారు. లేదా కొన్నిసార్లు అడిగారు మన అంతకుముందు, జాతీయ కిషోర బాలికల సాధికార పథకంలో కిషోర బాలికల వయసు ఎంత, లేదా రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడోల్సెంట్ గర్ల్స్, లేదా రాజీవ్ గాంధీ కిషోర బాలికల సాధికారిత పథకంలో కిషోర బాలికల వయసు ఎంత, అది ఎప్పుడు ప్రారంభించారు, ఆ పథకంలో ఏ 2 పథకాలు విలీనం జరిగినాయి, లేదా ఏ పథకాల విలీనంతో ఈ పథకం ఏర్పడింది. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ మీద అడగటం జరిగింది. సో ఇవన్నీ 2013లో ఒక్కొక్క దాని మీద అడగటం జరిగింది, అవి చూద్దాం. సో ఏమంటున్నానంటే దాదాపు 30 నుంచి 40 మార్కులు ఈ 3 టాపిక్స్ నుంచి ఉంటాయి. నెక్స్ట్ 4th, సో అంటే ఉమెన్ కి మన మహిళలకి బాలలకి సంబంధించి ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి అనేవి అన్ని కూడా ఇక్కడ చూడటం జరుగుతుంది. సో అన్ని కూడా ఇక్కడ గమనిస్తాం. సో ఓవరాల్ గా నెక్స్ట్ ఏమంటున్నామంటే బాలలు వారికి సంబంధించిన అంశాలు, బాలలు మరియు వారి సంరక్షణకు సంబంధించిన అంశాలు. 4th టాపిక్ ఏంటిదంటే బాలలు మరియు వారి సంరక్షణకు సంబంధించిన అంశాలు. అసలు చిల్డ్రన్స్ అంటే ఎవరు, ఏ పాలసీ ప్రకారం చిల్డ్రన్ అంటే ఎవరు, బాలల నేరస్తుల న్యాయ చట్ట ప్రకారం బాలలు అంటే ఎవరు, లేదా మనకి పోక్సో చట్ట ప్రకారం బాలలు అంటే ఎవరు, లేదా మనకి బాలల హక్కుల కమిషన్ ప్రకారం బాలలు అంటే ఎవరు, బాలల జాతీయ విధానం ప్రకారం బాలలు అంటే ఎవరు, లేదా వారి సంరక్షణ కోసం ఇంకా ఎలాంటి ఎలాంటి పథకాలు ఉన్నాయి, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఏంటి. సో దీంట్లో భాగంగానే బాల కార్మిక వ్యవస్థ గురించి, ఆ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించినటువంటి అంశాలు కూడా చూడాలి. చైల్డ్ లేబర్ అంటున్నాం. మరి ఆ చైల్డ్ లేబర్ నిర్మూలన కోసము ఎలాంటి మన సిలబస్ లోనే కదా పిల్లలు అనేటువంటిదే కదా. సో ఆ బాల కార్మిక వ్యవస్థ నిషేధము. నెక్స్ట్ దేవదాసి జోగినికి సంబంధించిన అంశాలు, దేవదాసి జోగిని వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన అంశాలు. సో ఈ దేవదాసి జోగిని వ్యవస్థ అనేది మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్య. సో దానికోసము ఎలాంటి చట్టాలు చేయబడినాయి, సో ఆ నిర్మూలన కోసం, లేదా ఇవి నిర్మూలించాలి ఈ దేవదాసి జోగిని వ్యవస్థ అనేది రాజ్యాంగంలో ఎక్కడ చెప్పబడింది, సో అవన్నీ కూడా చూస్తాం. సో అంటే
ఇది ఒకసారి ఈ 4 టాపిక్స్ మనకు ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇది 5th టాపిక్ చూడండి, పూర్వ ప్రాథమిక విద్య. పూర్వ ప్రాథమిక విద్య మరియు సంరక్షణ, దీన్ని ప్రీ స్కూల్ అంటున్నాం. సో పూర్వ ప్రాథమిక విద్య లేదా సంరక్షణ. సో పూర్వ ప్రాథమిక విద్య అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటున్నాము. అంటే ఇది పూర్వ ప్రాథమిక విద్య మనకి ప్రీ స్కూల్ అంటున్నాము అని అంటే, లేదా దాన్నే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అండ్ కేర్ అంటున్నాం, లేదా దీనినే ఈసీసీఈ అంటున్నాం. ఈసీసీ లేదా ఈసీడిఈ అంటున్నాం. ఈసీసీఈ కానీ ఈసీడిఈ కానీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, పూర్వ ప్రాథమిక సంరక్షణ మరియు విద్య. పూర్వ ప్రాథమిక సంరక్షణ మరియు విద్య లేదా ఈసీడిఈ అంటున్నాం. సో ఆ ఈసీడిఈ ఏంటి, ఈసీసీఈ ఏంటి, లేదా డైరెక్ట్గా ఈసీఈ అంటున్నాం. సో ఈసీఈ పాలసీ ఏంటి, ఆ ఈసీఈ పాలసీ చెప్తున్న అంశం ఏంటి, ఆ పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళిక ఏం చెప్తుంది, ఆ పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా వివిధ కృత్యాలు ఏంటి, ఆ పూర్వ ప్రాథమిక దశలో ఆ పిల్లవాడి యొక్క అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏంటి, సో అభివృద్ధిలో మైలురాళ్ళు, ఆ అభివృద్ధిలో మైలురాళ్ళు ఏంటి, సో అవి కూడా చూస్తాం. లేదా అభివృద్ధి దశలు అంటున్నాము. సో అభివృద్ధి దశలు ఏంటి, సో అభివృద్ధిలో లోపాలు ఏంటి. సో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు ఇంకేం చూస్తామంటే అభివృద్ధి దశలు అంటే మానవ వికాస అభివృద్ధి దశలు, పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు ఎలాంటి దశలు ఉన్నాయి, ఆ దశలు ఏమేమి చెప్తున్నాయి. అలానే దీంతో పాటు అభివృద్ధి దశలతో పాటు అభివృద్ధి లోపాలు కూడా చూస్తాం. డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటున్నాం, లేదా డెవలప్మెంటల్ డిలేస్ అంటున్నాం. సో అభివృద్ధిలో లోపాలు, అభివృద్ధి దశలు ఇవేంటివి చూస్తాం. సో అభివృద్ధిలో లోపాలు అంటే పూర్వ ప్రాథమిక విద్య, దాంట్లో ఆ పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళిక ఏం చెప్తుంది, టీచర్ పాత్ర ఏంటి, ఆ ప్రీ స్కూల్కి సంబంధించి ఎలాంటి చట్టాలు చేపట్టాయి, అవన్నీ కూడా ఇక్కడ చూస్తాం. ఈసీసీఈ ఏంటి, ఈసీడిఈ ఏంటి, ఈసీఈ ఏంటి, సో వీటికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి. సో దాంతోపాటు ఏమంటున్నానంటే అభివృద్ధి దశలు, డెవలప్మెంటల్ స్టేజెస్ లేదా మానవ వికాస దశలు, ఈ దశల్లో ఒక దశే పూర్వ ప్రాథమిక దశ. సో ఇవి చూసి ఒకసారి ఆ పూర్వ ప్రాథమిక విద్య ఏంటి అనేది చూడాలి. సో దాంట్లో ఒకవేళ అభివృద్ధి సక్రమంగా జరగకపోతే అభివృద్ధిలో వచ్చేటువంటి లోపాలు ఏంటిది అనేది ఇక్కడ టాపిక్ లో భాగంగా చూడాలి. సో నెక్స్ట్ ఏం చూస్తాము అంటే మనము గర్భిణీలు బాలింతల సంరక్షణ. నెక్స్ట్ టాపిక్ ఏంటిదంటే 5th కదా, ఇది 6th, గర్భిణీలు మరియు బాలింతల సంరక్షణ. గర్భిణీలు మరియు బాలింతల సంరక్షణ. సో ఈ గర్భిణీలు బాలింతల సంరక్షణలో భాగంగా ఏంటి, హై రిస్క్ గర్భిణీలు గుర్తించేటువంటి విధానాలు ఏంటి, గర్భిణీ స్త్రీ యొక్క సంరక్షణలో ఎలాంటి సంరక్షణ అనేది తీసుకోవాలి, బాలింత యొక్క సంరక్షణ ఏంటి, లేదా ఈ గర్భిణీలు బాలింత సంరక్షణతో పాటు ఇంకా ఏం చెప్తున్నాము అంటే హై రిస్క్ గర్భిణిని గుర్తించే విధానాలు ఏంటి, లేదా గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి, ఆ గర్భిణీ స్త్రీలో పోషకాహార లోపాన్ని నివారించడం కోసం వారికి ఎలాంటి ఆహార పదార్థాలు, ఎలాంటి పోషణ అనేది అందించాలి అనేది ఈ గర్భిణీలు బాలింతల సంరక్షణ చూస్తాం. సో అంటే గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎలాంటి సంరక్షణ తీసుకోవాలి, వీరిలో పోషకాహార లోప నివారణ కోసము ఎలాంటి ఆహార పదార్థాలను, ఎలాంటి పోషక పదార్థాలను అందివ్వాలి, ఒకవేళ అవి లోపిస్తే గర్భిణీ స్త్రీలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, హై రిస్క్ గర్భిణీ స్త్రీలు అంటే ఏంటి, అవి ఇక్కడ ఈ టాపిక్ లో చూస్తాం. సో నెక్స్ట్ 7th టాపిక్ పోషణ్ అభియాన్. పోషణ్ అభియాన్, పోషణ్ అభియాన్, పోషణ్ అభియాన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అంటున్నాము, NNM, నేషనల్ న్యూట్రిషన్ మిషన్. సో ఇది ఎప్పుడు ప్రారంభించారు, దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీని లక్ష్యాలు ఏంటి, పోషణ అభియాన్ యొక్క లక్ష్యాలు ఏంటి అనేది చూద్దాం. సో క్లాస్ లో చూద్దాం. నెక్స్ట్ అలానే మనకి 8th టాపిక్ గా నవజాత శిశు సంరక్షణ. నవజాత శిశు సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ. సో ఈ నవజాత శిశు సంరక్షణ అనేది ఏంటి, దీన్నే న్యూ బోర్న్ కేర్, న్యూ బోర్న్ కేర్ లేదా ఈ నవజాత శిశు దశ మరియు సంరక్షణ అంటే నియోనేటల్ స్టేజ్ అంటుంది. నియోనేటల్ స్టేజ్, నియోనేటల్ స్టేజ్. సో అంటే పోషణ అభియాన్ అనేది 7th టాపిక్ గా చూసాం, దాన్ని నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అంటున్నాము.
సో దాని ప్రాముఖ్యత, దాని లక్ష్యాలు, అది ఏం చెప్తుంది అనేది చూస్తాం. నవజాత శిశు సంరక్షణ, న్యూ బోర్న్ కేర్ అని కూడా అంటున్నాం. లేదా నియోనేటల్, నవజాత శిశు దశ అంటే నియోనేటల్ స్టేజ్. సో ఈ నియోనేటల్ స్టేజ్ లేదా నవజాత శిశువులో నవజాత మరణాల రేటును తగ్గించాలి అంటున్నాము. లేదా నవజాత మరణాల రేటు అంటే ఏంటిది, ఆ దశలో నవజాత శిశు దశలో తీసుకోవాల్సినటువంటి సంరక్షణ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇక్కడ చూస్తాం. సో లాస్ట్ గా ఫైనల్ గా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే నెలలు నిండని శిశువు. నెలలు నిండని శిశువు, ప్రీమెచ్యూర్ బేబీ. నెలలు నిండని శిశువుని ఏమంటారు అంటే ప్రీమెచ్యూర్ బేబీ అంటారు. సో అంటే ఈ నెలలు నిండని శిశువు అంటే ఏంటిది, లేదా ప్రీమెచ్యూర్ బేబీ, ఆ విధంగా నెలలు నిండని శిశువుని ఏ విధంగా గుర్తుపట్టాలి, ఎలా ఉంటాడు ఆ పిల్లవాడు, అలానే ఆ యొక్క ప్రీమెచ్యూర్ బేబీ యొక్క సంరక్షణలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి విధానాలను పాటించాలి. సో ఈ నవజాత శిశు దశ, నెలలు నిండని శిశు దశ, ఈ రెండింటి నుంచి లాస్ట్ టైం ఒక 6 క్వశ్చన్లు అడిగాను. చిన్న టాపిక్స్ 6 మార్క్స్ అడిగాను, కానీ క్షుణ్ణంగా చదవాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగే విధంగా ఉండాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనకి చేయగలిగే విధంగా ఉండాలి. సో ఇది సిలబస్. అందరూ ఏమంటున్నారు, సిలబస్ ఎక్కడ ప్రకటించారు, సిలబస్ ఎక్కడ ప్రకటించారు అంటే, మనము మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏవైతే అందిస్తున్నామో వాటితో పాటు మన మంత్రిత్వ శాఖ ఏమైతే చెబుతుందో అదే మన సిలబస్. అదే వేరే వాళ్ళకండి టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసింది అనుకోండి, అది సిలబస్ ప్రకటించేంత వరకు వెయిట్ చేయాలి. కానీ ఈ అంశాలన్నీ మీ ముందున్నవి. సో ఇవి మనం కనుక చదివినట్లయితే ఆ ఎగ్జామ్ ని మనం గ్రేడ్ 2 సూపర్వైజర్ 2013లో జరిగిన ఎగ్జామ్ అయితే ఎలా అయితే సక్సెస్ఫుల్ గా కొంతమంది రాసి ప్రమోషన్ తెచ్చుకున్నారో ఇప్పుడు మీరు కూడా తెచ్చుకోగలుగుతారు. సో ఇది మీకున్నటువంటి సిలబస్. ఏమంటున్నామంటే పూర్వ ప్రాథమిక విద్య, అభివృద్ధి దశలు, అభివృద్ధిలో లోపాలు, గర్భిణీలు బాలింతల సంరక్షణ, అలానే పోషణ అభియానం, నవజాత శిశు సంరక్షణ, నెలలు నిండని శిశు సంరక్షణ. సో ఇవన్నీ కూడా టాపిక్స్ గా ఉన్నాయి. సో ఇవి మీకున్నటువంటి సిలబస్. సో నేనేమంటున్నానంటే దాదాపుగా 1 వీక్ క్లాసెస్ డైలీ 2 అవర్స్ అనేది చెప్తాను మన ప్రోగ్రామ్కి సంబంధించి. సో 1 వీక్ ప్రోగ్రామ్. సో 1 వీక్ ప్రోగ్రామ్ అమ్మ ఈ ప్రోగ్రాము. 1 వీక్ ప్రోగ్రాంలో 7 రోజులు డైలీ 2 అవర్స్, దాదాపుగా 12 నుంచి 14 గంటల క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్లో ఇప్పుడైతే నేను సిలబస్ని ఎంత అంటే ఒక సిస్టమేటిక్గా చెప్పామో అదే ఆర్డర్లో దాంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి నేను ఫాస్ట్గా రిమైండ్ చేస్తే, ఫస్ట్ మనము సిలబస్లో ఏం చూసాము అని అంటే ఒకసారి చూడండి. ఒకసారి మహిళలు బాలల యొక్క సంరక్షణకు సంబంధించినటువంటి శాసనాలు లేదా చట్టాలు. సో దీంట్లో ఏమేమి అడుగుతారో ఎలా అడుగుతారని ఇంతకుముందు చెప్పాను. సెకండ్ టాపిక్, మహిళలు బాలల యొక్క సంరక్షణ కోసం రాజ్యాంగాల్లో ఎలాంటి అధికారులు లేదా ప్రకరణలు ఉన్నాయి, ఇదొకటి సెకండ్ టాపిక్. సో థర్డ్ టాపిక్ ఏమంటున్నాం, మహిళలు బాలల సంక్షేమానికి సంబంధించి లేదా మహిళలు బాలలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయి, ఆ సంక్షేమ పథకాలకి సంబంధించి ఉన్నటువంటి అంశాలు. అలానే ఫైనల్గా ఇంకొక మాటగా చెప్పాము. సో నెక్స్ట్ ఏమన్నామంటే బాలలకు సంబంధించినటువంటి విషయాలు, బాల కార్మిక వ్యవస్థ, దేవదాసిని జోగిని వంటి వ్యవస్థలు. సో ఇవి పిల్లలు కానీ మహిళలు కానీ ఎదుర్కొంటున్నటువంటి సామాజిక సమస్యలు, ఇవి నిర్మూలించడం కోసం ఎలాంటి చట్టాలు లేదా ఎలాంటి పాలసీస్ అనేవి చేయడం జరిగింది అనేది ఆ యొక్క టాపిక్లో చూస్తాము. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఉన్నాక లాస్ట్గా మనము 5th టాపిక్గా చెప్పుకున్నాము, పూర్వ ప్రాథమిక విద్య మరియు సంరక్షణ. సో దాంట్లో అంటే ఆ పూర్వ ప్రాథమిక విద్యా సంరక్షణలో భాగంగా ఏం చెప్తున్నాము, పూర్వ ప్రాథమిక విద్య ఏంటి, దాంట్లో లేదా పూర్వ ప్రాథమిక దశ యొక్క అభివృద్ధి ఏంటి, మరియు దాంట్లో ఆ విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటి, విద్యా ప్రణాళిక ఏం చెప్తున్నారు, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ ప్రీ స్కూల్లో టీచర్ పాత్ర ఏంటి, సో ఆ ప్రీ స్కూల్ విద్యా ప్రణాళిక అనేది ఏ అంశాల గురించి మాట్లాడుతుంది అనేది అన్ని కూడా అక్కడ మాట్లాడతాం. సో దాంట్లో భాగంగా మరి పూర్వ ప్రాథమిక దశ అనేది మానవ వికాస దశలో ఒక దశ. అంటే మానవ వికాస దశలో ఒక దశగా ఉన్నటువంటిది ప్రీ స్కూల్. మరి ఆ అసలు ఆ మానవ వికాస దశలు లేదా అభివృద్ధి దశలు ఏంటి ఒకసారి చూసి ఓవరాల్గా చూసి తర్వాత ఎక్కువ ఫోకస్గా పూర్వ ప్రాథమిక దశ గురించి చూడాలి. సో మరి ఆ పూర్వ ప్రాథమిక దశలో అందించేటువంటి విద్యకు సంబంధించి లేదా ప్రీ స్కూల్కి సంబంధించిన అంశాలు చూడాలి. సో మరి ఆ అభివృద్ధి దశల్లో గనక అభివృద్ధి సక్రమంగా జరిగితే దాన్ని సమగ్ర వికాసము అని అంటాము. ఒకవేళ సమగ్ర వికాసము అనేది సరిగా డెవలప్ కాకపోతే, అభివృద్ధి సరిగా జరగకపోతే అభివృద్ధిలో లోపాలు అనేవి ఏర్పడతాయి. మరి ఆ అభివృద్ధిలో లోపాలు ఏంటి, డెవలప్మెంటల్ డిలేస్ అంటున్నాం మనం. సో ఆ డెవలప్మెంటల్ డిలేస్ గురించి కూడా మాట్లాడతాం.
సో నెక్స్ట్ టాపిక్ గర్భిణీలు, బాలింతలు, వారి సంరక్షణకు సంబంధించిన అంశాలు. సో పోషణ్ అభియాన్ అనేటువంటి టాపిక్ అది కొత్తగా వచ్చింది. ఆ పోషణ్ అభియాన్ అనేటువంటిది ఏం చెప్తుంది, దాని లక్ష్యాలు ఏంటి, సో దాని టార్గెట్స్ ఏంటి అనేది కూడా మాట్లాడతాం. సో నవజాత శిశు సంరక్షణ, ఆ నవజాత శిశు సంరక్షణలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకుంటాం. సో ఇంకొక అంశం ఏంటి అని అంటే నెలను నిండని శిశువు, ఆ నెలను నిండని శిశువుకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి. సో గర్భిణీలు, బాలింతలు, పోషణ అభియాను, నవజాత శిశు దశ అండ్ నెలల నిండని శిశువు, వీటన్నిటి గురించి కూడా మనం సమగ్రంగా మాట్లాడుతాం. సో ఇవన్నిటి మీద కూడా మీకు సిలబస్లో ఇప్పుడు ఎలా అయితే రాయించానో వాటిని అదే విధంగా ఒక క్రమ పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. అయితే కొంతమంది దీంట్లో కొంతమంది 5th బ్యాచ్ అనౌన్స్ చేశాక కొంతమంది ఉన్నారు. సో మీరు 5th బ్యాచ్ వాళ్ళు రేపటి నుంచి క్లాస్ జరుగుతుంది. సో నిన్న ఆపడం జరిగింది ఏంటంటే జూమ్ మనము ఇంతకుముందు మనది తీసుకొని ఒక 4-5 months అయింది, అది రెన్యువల్ కాలేదు. సో నిన్న క్లాసు ఈరోజు వీళ్ళకి డెమో చెప్పి వీళ్ళతో పాటు మిమ్మల్ని కూడా కలిపి చెప్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆపడం జరిగింది. సో 4 batches మాత్రం కంప్లీట్ అయ్యే సిలబస్, ఇంకొక బ్యాచ్ ఉంది వాళ్ళది కూడా కంప్లీట్ కావద్దు. అయితే ఈ కొత్త బ్యాచ్ అనేది రేపటి నుంచి 4 to 6 క్లాస్ జరుగుతాయి. ఈవినింగ్ 4 నుంచి సాయంత్రం 6 వరకు క్లాసెస్ జరుగుతాయి. సో ఈ 4 నుంచి 6 వరకు క్లాసెస్ అనేది ఖచ్చితంగా మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అటెండ్ కండి. అండ్ 4 batchesకి ఈ 2 daysలో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. అలానే మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీరందరికీ కూడా మేము వాట్సాప్ గ్రూప్లో టచ్ ఉంటాం. ఈ కోర్స్ అయిపోయి చెప్పగానే మేము కంప్లీట్గా మనది కమ్యూనికేషన్ పోదు. ఎప్పుడో 2017లో 2013లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మనకి ఇప్పటికీ వాట్సాప్ గ్రూప్లో టచ్లో ఉన్నారు. సో వాళ్ళందరి కాంటాక్ట్స్ తీసుకోవడం జరిగింది, వాళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూప్లలో ఉన్నారు. సో మీరు కూడా అలానే ఉంటారు ఎగ్జామ్ అయ్యేంత వరకు. ఇది మా వైపు నుంచి. అయితే ఈ ప్రోగ్రామ్కి ఈ వారం రోజుల ప్రోగ్రాము ప్లస్ విత్ మెటీరియల్, సో 7 రోజుల క్లాసు, దాదాపు 12 నుంచి 14 గంటల క్లాసు, మెటీరియల్ కలిపి 3500. మీరు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కన్సెషన్లు ఉండవు. ఎందుకు ఉండవు అంటే 5th లాస్ట్ బ్యాచ్ వరకు కూడా 4200 ఫీజు తీసుకున్నాము. అది కట్టిన వాళ్ళకి 4200 ఉంటుంది. సో ఈ కొత్త బ్యాచ్లో మనకి రేపు ఆఫ్టర్నూన్ 12 వరకు ఎవరైతే తీసుకుంటారో అడ్మిషన్స్ 3500. చాలా మంది అడిగారు కొంచెం తగ్గించండి అని. ఫస్ట్ లాస్ట్ 4 బ్యాచెస్కి ఎవరికి తగ్గించలేదు. సో ఈ బ్యాచ్లో మాత్రము ఇది ఒక్కసారికి ఛాయిస్ ఇస్తున్నాము. 3500కి క్లాసు, మెటీరియల్ అండ్ ఒకవేళ కొరియర్ లోకల్లో కాకుండా బయట వాళ్ళు అయితే 3600 కొరియర్ ఛార్జెస్ పే చేయండి. ఇది ఫీ స్ట్రక్చర్. సో ఈ ఫీ అనేది మీరు దాదాపు మనకి గూగుల్ పే కానీ మీరు ఎవరైతే కాల్స్ చేశారో లేదా వాట్సాప్ చేశారో అదే నెంబరు గూగుల్ పే అండ్ ఫోన్పే నెంబర్. ఎవరైనా గూగుల్ పే, ఫోన్పే లేకపోతే వాళ్ళకి అకౌంట్ నెంబర్ పంపిస్తాము. సో 3500 ఫీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే మీరు రేపు జాయిన్ కాకుండా మళ్ళీ నేను వెయిట్ చేసి ఆలోచించి ఎల్లుండి వచ్చి సార్ మళ్ళీ నేను ఫస్ట్ డే క్లాస్ మిస్ అయినాగా అంటే నష్టపోయేది మీరే. కాబట్టి క్లాస్ మిస్ కామాకండి. 100% చాలామంది విన్నారు క్లాసులు, వాళ్ళని కూడా మీరు తెలుసుకోండి. ఈ డెమో విన్నారు, మీకు అర్థమవుతుంది దీంట్లోనే, ఓకేనా. సో ఆ విధంగా మైనస్ మార్కులు కూడా ఉంటాయి కాబట్టి కరెక్ట్గా ఆప్షన్ గుర్తించగలిగే విధంగా మిమ్మల్ని తయారు చేసేటువంటి బాధ్యత మాది. నేను ఇచ్చినటువంటి క్లాస్ నోట్స్, మెటీరియల్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. 90% వస్తాయి. 90% కాదు, మీరు 70% ఆన్సర్ చేయగలిగితే మీకు ప్రమోషన్ వస్తుంది. అంటే సార్ కొంతమంది అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫోన్లలో నన్ను అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్లు అన్నీ కూడా డెమోలో చెప్తానమ్మా అయిపోయాక అని చెప్పాను. సో ఇవన్నీ వాటికి ఆన్సర్స్ అనమాట. ఖచ్చితంగా వస్తాయంటే 90% వస్తాయి. నేను దేవుణ్ణి కాదు, 100% అని చెప్పడానికి. అట్లా చెప్తున్న వాళ్ళు కొంతమంది చెప్తుర్రట మెటీరియల్ 2,500 చెప్తాము, 2,500 అంటే 2500 రూపీస్కి 2,500 మేము 6 వీడియో క్లాసులు ఇస్తాము, మెటీరియల్ ఇస్తామని చెప్పి మన స్టూడెంట్స్కి ఏదో కొంతమందికి మెసేజ్ పెట్టారట. వాళ్ళు నాకు కూడా పంపించడం జరిగింది. 2,500 చెప్పి చేతులు ఇట్లా దులిపేసుకోవడానికి కాదు, మనం క్లాస్లో టచ్ ఉండాలి. నేను క్లాస్ చెప్తున్నప్పుడు మీరు డౌట్ అడిగితే మీకు డౌట్ క్లారిఫై చేయగలగాలి. సబ్జెక్ట్లో మనకి స్కీమ్స్లో వచ్చింది, ఆర్టికల్స్లో వచ్చింది, అలానే ఈ యొక్క ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్లో వచ్చేటువంటి అంశాలపైన డౌట్లు ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్లో దగ్గరగా ఉన్న దగ్గర తప్పు చేస్తాం మనం. సో అట్లాంటివి ఎలా చేస్తారు, ఆప్షన్స్ చాలా దగ్గరగా ఉంటాయి. అన్ని చూస్తే ఇదేమో, ఇది కరెక్ట్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ మనం లైవ్లో ఇలా మాట్లాడుకుంటే మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగగలుగుతారు. ఏదో వీడియో చేసి
ఆ వీడియోలో టెక్స్ట్ రాసుకుంటూ పోతే ఆ టెక్స్ట్ చదువుకుంటూ పోతే అక్కడ మీరు ఏమీ ఉపయోగం ఉండదు. సో అంటే కొంతమంది నాకు మెసేజ్ అవి కూడా పంపారు. మరి వీళ్ళు ఓన్లీ 2,500కి 3,000కే చెప్తా అంటున్నారు అంటే నేను మొన్నటి వరకు 4,200కి రూపాయి కూడా తగ్గియలేదు. పాత స్టూడెంట్స్కి మాత్రం ఒక 1,000 రూపాయలు తగ్గించుకున్నాను. ఆల్రెడీ విని మళ్ళీ ఇప్పుడు వచ్చి వింటున్న వాళ్ళు, ఏది ఇన్స్టిట్యూట్లో విని ఇప్పుడు వచ్చి వింటున్న వాళ్ళకి ఒక 1,000 రూపాయలు తగ్గించాం. ఎందుకంటే ఆల్రెడీ ఫీజు కట్టారు, మళ్ళీ మేము కడతామన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గిమంటే తగ్గించాం. సో ఇది నా వైపు నుంచి చెప్పేటువంటి అంశం. రేపటి నుంచి 4 to 6 క్లాస్. మీరందరూ ఇచ్చిన వాళ్ళందరూ ఒక పని చేయండి. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీ యొక్క సౌండ్ ఆన్ చేసుకొని మాట్లాడండి. ఏంటండి మెటీరియల్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? లైక్ కొరియర్ చేస్తాం. నో బుక్స్ వస్తాయి, బుక్స్ కొరియర్ చేస్తాము. ఆ బుక్స్ నేను క్లాస్ లో చెప్పేటువంటి అంశాలే చదువుకోవాలి. మళ్ళీ మేము పోయి ఇందిరాదర్శిని పట్టుకుంటా, సంసిద్ధత పట్టుకుంటా అంటే అవి పట్టుకోవద్దు, చదవద్దు. అవి ఈ బుక్ ఒకటి సరిపోద్ది కదా సార్? 100% సరిపోతుంది. మేము ఇచ్చే బుక్ మేము క్లాస్ లో చెప్పే అంశాలు. ఓకేనా? బుక్ ఒక 6 months క్రితం చేసాము, మిగిలినవి క్లాస్ లో కవర్ అవుతాయి. బుక్స్ లో మొత్తం కవర్ కావు, కొన్ని అంశాలు అప్డేట్ గా వచ్చినాయి. అంటే ఈ యొక్క 6 months 1 year లో ఉన్నవి అవన్నీ కూడా మేము క్లాస్ లో చెప్తాం. ఏవైతే కొత్త కొత్త అంశాలు వచ్చాయో ఆ అప్డేట్స్ అన్ని కూడా క్లాస్ లో చెప్తాం. ఇది చెప్పండి. ఇంకా ఒకటండి, వీడియో క్లాసులు చెప్తాము అంటే నష్టపోతాం. ఎందుకంటే ఆన్లైన్ లో ఇలా మాట్లాడగలగాలి. ఒక లెక్చరర్, ఒక ప్రొఫెసర్, ఒక నేర్చుకునే వ్యక్తితోటి మాట్లాడి ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్సర్ చేయగలగాలి. అప్పుడే ఎగ్జామ్ లో మీరు తప్పు చేయాలి. ఇది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్. నెక్స్ట్. హాయ్ సార్. హాయ్ సార్, మీరు ఇందిరాదర్శిని అవన్నీ పట్టుకోవద్దు అన్నారు కదా, మొత్తం మెటీరియల్ కవర్ చేయగలుగుతారా మీరు? అదే నేను చెప్పేది, వాటన్నిటి మేము చదివి మెటీరియల్ చేస్తాం. ఆ మెటీరియల్ చదవాలి. అంటే బై మిస్టేక్ మేము చూసుకోవాలంటే బాగుండు అని అనుకుంటే ఇప్పుడు 1 రోజుల టైం ఉంది, నువ్వు అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని మొత్తం నీకు డౌట్ లేకుండా కరెక్ట్ ఆన్సర్ ని గుర్తుపట్టేసరికి 3 నెలలు అవుతుంది. అప్పటి వరకు ఎగ్జామ్ అయిపోద్ది. మళ్ళీ 2027లో ఎగ్జామ్ రాయాలి. అంటే నేను అనేదానికి అర్థం ఏంటంటే మిమ్మల్ని అయ్యో అట్లా జరిగిపోద్దని కాదు. ఎందుకంటున్నానంటే మనము 4 పుస్తకాలు అది కొంచెం చూసుకునేసరికి ఏమైనా డౌట్ ఉంటే అవి క్లారిటీ తెచ్చుకునేసరికి ఒక 3-4 months టైం పడుతుంది. ఇవన్నిటి అంశాలపైన గ్రిప్ వచ్చి ఓహో ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి కన్ఫ్యూజన్ అవుతారు. వాటన్నిటికీ ఆన్సర్లు చేసి ఒక దగ్గర పెట్టి ఒక మెటీరియల్ లాగిస్తూ మళ్ళీ వాటిని క్లాస్ చెప్తున్నాం. అంటే మీకు 3 months పట్టేదాన్ని నేను 1 month లో మీకు ఇస్తున్నా. కోచింగ్ వచ్చేదే అందుకు. కోచింగ్ వచ్చేదే మనకి ఎందుకనంటే మీకు ఉన్నటువంటి శ్రమ ఏవైతే ఉంటుందో, ఏవి అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంటో వాటిని మీ ముందు ఉంచుతాం. ఓకే, వాటన్నిటిని మీ ముందు ఉంచుతాం. సో వాటిని ఏంటంటే వాటిని మీరు 5-6 సార్లు 4-5 సార్లు చదవాలి. సార్ చెప్పిండు ఖచ్చితంగా వస్తున్నది, జాబ్ వస్తుంది అన్నట్టు నేను ఏ ప్రియదర్శిని ముట్టుకోలే, ఇందిరాదర్శిని ముట్టుకోలే, ఖచ్చితంగా రావాల్సిందే అని తీసుకుపోయి ఇంట్లో షెల్ఫ్ లో పెట్టిరనుకోండి. తర్వాత ఫోన్ చేసి సార్ నాకు జాబ్ రాలేదంటే రాదమ్మా. ఎందుకు అంటే నువ్వు షెల్ఫ్ లో పెట్టినావు, బ్యాగ్లలో పెట్టి పైన పెట్టినావు. అట్లా కాదు, ఇచ్చిన దాన్ని 4-5 సార్లు ప్రిపరేషన్ చదివి మేము పెట్టే మోడల్ టెస్ట్లు రాసి ఫైనల్గా ఎగ్జామ్కి పోతే వస్తుంది. అట్లా సిడిపిఓ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు మన ఇన్స్టిట్యూట్ నుంచి, గ్రేడ్ 1 వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. మీరు కూడా అదే ఉత్సాహంతో గ్రేడ్ 2 కొట్టాలి, ఇంకో 6 months 8 months లో మళ్ళీ గ్రేడ్ 1 కూడా కొట్టాలనేది నా అభిలాష. ఎందుకంటే మీరు పెట్టుకుంది పెడతామండి, ఎగ్జామ్స్ పెడతాం. ఒక మోడల్ టెస్ట్, గ్రాండ్ మోడల్ టెస్ట్ ఇప్పుడు 4 batches కి కలిపి పెడతాము. అయిపోయిన 4 batches కి ప్లస్ ఇన్స్టిట్యూట్ లో విన్న వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతాము. మీకు కొంచెం టైం, మీ క్లాసెస్ అన్ని అయిపోయేలోపు మీకు పెడతాం. వీలైతే మీకు ఆల్రెడీ క్లాస్ చెప్తారా సార్? 7 to 14 hours. ఒక రోజు ఎక్కువైనా చెప్తాం. ముందు అయితే క్లోజ్ కాదు, ఒక రోజు ఎక్కువైనా సిలబస్ కంప్లీట్ అయ్యేంత వరకు చెప్తాం. 1-2 days ఎక్కువైనా. సరే సరే చెప్పండి టీచర్ కండక్ట్ చేస్తారు సార్? అమ్మా లక్ష్మి సార్ ఎన్ని క్లాసుల తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు? నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైంది? మీకు చదువుకోవడానికి ఒక 2-3 days టైం ఇచ్చి ఎగ్జామ్ పెడతాం.
ఆల్రెడీ 4 బ్యాచెస్ అయిపోయింది, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి టైం దొరికింది, వాళ్ళు ఒక వారం రోజుల నుంచి చదువుకుంటున్నారు, వాళ్ళకి పెడతాను. మీది అయిపోయేసరికి మీకు పెడతాను. చెప్తాను ఎట్లా పెడతారు అనేది కూడా డౌట్. ఫస్ట్ క్లాసెస్ వినండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, చదవండి, తర్వాత ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. సార్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా సార్? ఇప్పటి వరకు ఒక 70% డిస్కషన్ ఆన్లైన్లో పెడదామని, కానీ ఎక్కువ మంది రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే ఆఫ్లైన్లో పెట్టమని. ఓకేనా? అదొక వారం 10 రోజుల లోపే, వారం లోపే అది కూడా క్లారిటీ ఇస్తారు. ఏంటిది అని అంటే ఆన్లైన్ ఆఫ్లైన్. సో కొంతమంది 10th ఉంటారు, 10th బేసికే ఉంటుంది కాబట్టి మాకు ఫస్ట్ టైం కాబట్టి ఇబ్బంది ఉంటుంది అని అన్నారు. కొంతమంది ఏమో మేము grade 1 రాసినాం, మాకు సూపర్, మాకు నో ప్రాబ్లం, మాకు అలవాటు అయిందని కొంతమంది అన్నారు. grade 1 రాసినప్పటికీ కొంతమంది ఇబ్బంది పడ్డామని కొంతమంది అన్నారు. సో వీటన్నిటిని మీరు ఫస్ట్ 2 బ్యాచెస్ లో యూనియన్ లీడర్లు కూడా వచ్చి క్లాసులు విన్నారు. ఎవరైతే స్టేట్ యూనియన్ లీడర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా క్లాసులు విన్నారు. సో వాళ్ళ మా దృష్టికి కూడా తెచ్చారు. సార్ వీళ్ళందరూ టీచర్స్ అడుగుతున్నారు, చూడండి ఒకసారి గమనించండి, యూనియన్ లీడర్స్, టీచర్స్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి చదువుతున్నారు. ఎందుకంటే ఇది లాస్ట్ ఛాన్స్, చాలా మందికి లాస్ట్ ఛాన్స్. అండ్ ఎన్నాళ్ళు టీచర్లుగా పనిచేస్తాం, 1 నెల 2 నెలలు కష్టపడి ఏముంది మహా అయితే ఒక 4-5 వేలు ఖర్చు పెట్టుకొని చదువుకొని కష్టపడి మనకి రెగ్యులర్ గా ఉండేటువంటి వంట పనులు, గింట పనులు ఇవన్నీ కూడా హస్బెండ్స్ కి అండి, పక్కనే ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి, ఈ నెల రోజులు మమ్మల్ని కాపాడితే మీకు 30,000 జీతం, మమ్మల్ని చూసుకోగలిగితే పిల్లలైనా వాళ్ళైనా కొంచెం బ్యాలెన్స్డ్ చేసుకొని ఆ టైంని కొంచెం మీరు మీకు అనుకూలంగా మార్చుకొని చదవటానికి కేటాయించండి. 20 ఏళ్ళు, కొంతమంది 20 ఏళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది 20 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 20 సంవత్సరాల టీచర్గానే 10,500 జీతం, ఇంతకుముందు అంతకంటే తక్కువ ఉంది. సో ఇవాళ 10,500 వస్తుంది. మరి ఒక 30,000 జీతం రావాలంటే ఒక 1-2 months కష్టపడాలి, నెలన్నర అయితే కష్టపడాలి. grade 2కి సరిపోతుంది. సొంతంగా చదివితే 3 నెలలు కష్టపడాలి. అట్లా. ఎనీ డౌట్స్? మెటీరియల్ కొరియాలో పంపిస్తా అన్నారు కదా సార్? మెటీరియల్ ఫీ పే చేసిన వాళ్ళందరికీ మెటీరియల్ వస్తుంది. ఫుల్ ఫీ పే చేశాక ఎన్ని డేస్ వస్తుంది సార్? మీరు రేపు 12 లోపు పే చేస్తే మాకు ఛాన్స్ ఏముంటుంది అంటే వాళ్ళందరి అడ్రస్లు అన్ని రాసి ఈవినింగ్ వరకు పోస్ట్ కొరియర్ చేస్తాం. సో ఎక్కడైతే డిటిడిసి సెంటర్లు ఉంటాయో అక్కడికి పంపిస్తాం. దగ్గరగా ఉంటాయి, మండల లెవెల్కి వస్తాయి. ఇంటీరియర్ వాళ్ళు మాత్రం కొంచెం వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ లో పంపిస్తే వారం రోజులకైనా పోవట్లేదు, అందుకోసం డిటిడిసిని ఎంచుకున్నాము. ఎవరైతే మండలు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు ఉంటాయో ఈ రోజు పంపిస్తే 2 days లో అక్కడ ఉంటాయి. కొన్ని మాత్రము టౌన్లు, నియోజకవర్గాలు అయితే ఈ రోజు పంపిస్తే రేపు ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాయి. సో డెలివరీ అయితే ఎవరైతే కొంచెం లోపలికి ఉంటాయో వాళ్ళు ఏంటంటే ఆ నియరెస్ట్ ప్లేస్కి వెళ్తే వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, వాళ్ళకి కూడా ఇస్తాం. అట్లా పేమెంట్ చేశాక పేమెంట్ చేసినాక 3 days లో మీకు బుక్స్ ఉంటాయి. రేపు 12 లోపు చేస్తే 3 days లో పంపివ్వాలి. సో ఇంకొక ముఖ్య విషయం, గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ మీరు ఎవరైతే కాల్ చేశారో దానికి నాకు చేయండి. సో గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఎవరైతే చేశారో దానికి నాకు మెసేజ్ చేస్తే మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పే చేశాక ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ చేయండి. అండ్ మీరు పంపించాల్సిన డీటెయిల్స్, నేము, అడ్రస్, పిన్ కోడ్ మర్చిపోతే నేను ఏం చేయలేను. పిన్ కోడ్ మర్చిపోయి నాకు రేపే రాలేదేంటి, 3 రోజులైనా రాలేదేంటి అని అనకూడదు. సో పిన్ కోడ్, నేము, అడ్రస్, మొబైల్ నెంబర్, పనిచేసే మొబైల్ ఇవ్వాలి. కొంచెం ఆన్లైన్ క్లాస్ అయినప్పుడు ఏం డిస్టర్బెన్స్ రాదు కదా సార్? డిస్టర్బెన్స్ వస్తే ఒక క్లాస్ మళ్ళీ చెప్తారా సార్? ఇప్పుడు కొంతమంది అటు ఇటు మిస్ అయ్యారు, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు మీ బ్యాచ్లో కూడా ఒక 3-4 వచ్చి జాయిన్ అవుతారు. ఏంటంటే వాళ్ళకి కొంచెం ఏదో నెట్ డిస్టర్బెన్స్ కావటం, లేదంటే కొంతమందికి ఏమో ఏదో సడన్గా ఏదో పనిబడి రాలేదు, వాళ్ళు ఆ మిస్ అయిన క్లాస్ నాకు వాట్సాప్లో చేస్తే నెక్స్ట్ దాంట్లో వాళ్ళకి క్లాస్ వినే విధంగా చేస్తాం. కానీ ఈ బ్యాచ్ తోటి మోస్ట్లీ ఈ బ్యాచ్ ఎండింగ్ తోటి క్లోజ్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో చాలా క్లారిటీ వస్తుంది. ఓవరాల్గా ఒక రివ్యూ పెడతాం, అది వేరు. ఒక 1 day 2 days రివ్యూ ఉంటుంది అందరికీ కలిపి. సో ఇది అయ్యేసరికి 1 week or 10 days అవుతుంది, సరిపోతుంది మనకి టైం. మిస్ అయితే మాత్రం అది ప్రొవైడ్ చేస్తాం క్లాస్. ఇంటెన్షనల్ గా మిస్ కావద్దు. అది సార్ క్లాస్ వింటూనే ఆన్లైన్ వింటుంటేనే ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, దాకా వచ్చింది కదా సార్ డిస్టర్బెన్స్. అలా వస్తే ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే మా వాళ్ళు చిన్నపిల్ల బాబు ఉంటే నెట్ ఆఫ్ చేసిండు. ఈ లోపు నేను వెంటనే
ఇదేదో ఇలాంటివి జరుగుతుందనే మొబైల్ డేటాని కనెక్ట్ చేశాను. ఓకే సార్. సో బోత్ నో ప్రాబ్లం, మన వైపు నుంచి ఏం మిస్ కాదు. కానీ మీరు అందరూ ఏంటంటే క్లాసులు వినే రోజులు యూట్యూబ్లు ఫేస్బుక్లు చూడకండి దయచేసి. ఓకే డేటా కంప్లీట్ చేయకండి. అవునా, వంటల ప్రోగ్రాంలు అట్లాంటివి దయచేసి ఒక్క వారం రోజులు మాత్రం ఓపిక పట్టండి. తర్వాత చికెన్ బిర్యానీ వంటలు ఎట్లా చేయాలి, ఆ వంటలు ఎట్లా చేయాలి, ఆర్నమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా 1 వీక్ తర్వాత చూడండి. 1 వీక్ ఖచ్చితంగా ఉంటుంది మనకి క్లాసెస్ అంతే కదా సార్? 1 వీక్ 1 వీక్ మిగతా డేస్ మీరు ఇచ్చిన మెటీరియల్ చదువుకోవటం మేము చదవాలి, పిండి కొట్టి చదవాలి, ఓకే 4-5 సార్లు చదవాలి. ఓకే ఓకే సో సరే ఇది సార్. ఈ రోజు ఇంకా ఏమైనా డౌట్ అమౌంట్ ఉంటే పే చెప్పండి. చేసేస్తా సార్ మీకు గూగుల్ పేలో. పే చేసి నేము, అడ్రస్, మొబైల్ నెంబరు, పిన్ కోడ్ పెట్టండి. ఓకే సార్. ఓకే. సో ఇంకా ఎవరైనా డౌట్? సార్ రీజనింగ్ కి సంబంధించి ఎవరండి? లాస్ట్ టైం బ్లడ్ రిలేషన్ మీద క్వశ్చన్ వచ్చిందని అన్నారు. ఏంటండి? అర్థం కావట్లే మీ వాయిస్. లాస్ట్ టైం బ్లడ్ రిలేషన్ మీద క్వశ్చన్ ఉందని అడిగారు, అది చెప్పారు. రీజనింగ్ లో ఏమన్నా క్వశ్చన్స్ వస్తాయా? బ్లడ్ రిలేషన్ మీద ఎక్కడ చెప్పాను నేను? బ్లడ్ రిలేషన్ మీద క్వశ్చన్ ఉండదు. జనరల్ స్టడీస్ గ్రేడ్ 1 లో ఏమన్నా ఉంటదేమో కానీ ఇక్కడ ఉండవు. లాస్ట్ టైం గ్రేడ్ 2 ఎగ్జామ్ లో వచ్చిందని అన్నారు, దాని గురించి అడుగుతున్నాను. లాస్ట్ టైం వాళ్ళు రీజనింగ్ అడుగుతున్నారు, రీజనింగ్ అనుకుంటున్నారు. ఎవరన్నారు వచ్చిందని? లాస్ట్ టైం రాసిన వాళ్ళు అన్నారు సార్. లేదు, గ్రేడ్ 1 లో వచ్చాయి, గ్రేడ్ 1 లో వచ్చాయి కానీ ఇక్కడ ఎక్కడ రాలేదు. అండ్ గ్రేడ్ 1 లో కూడా బ్లడ్ రిలేషన్స్ అడిగారు అంటే అర్థం ఏంటిది అంటే అక్కడ సిలబస్ ఇంకెక్కువ ఉంటది. గ్రేడ్ 1 లో అక్కడ సోషియాలజీ అనేటువంటి దాంట్లో బంధుత్వ ఆచరణ విధానాలు అనే ఒక టాపిక్ ఉంది. కిన్షిప్స్ అంటారు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఎలా ఉంటాయి అనేది ఒక టాపిక్ ఉంది. దాని మీద గ్రేడ్ 1 లో అడిగారు, గ్రేడ్ 2 లో లేదు క్వశ్చన్. ఏ టైం నుండి ఏ టైం వరకు చెప్తారండి? ఈవినింగ్ 4 to 6. 2 hours. 2 hours 1 week. 1 week కావచ్చు, 8 days కావచ్చు, ఎట్లయినా. చెప్పండి, ఇంకా ఎనీ డౌట్? 3 days మిస్ అయ్యా, మళ్ళీ అవి చెప్తారట. గూగుల్ పే నెంబర్ ఇస్తారా సార్? ఇప్పుడు ఫోన్ చేసిన నెంబరు, ఇప్పుడు మీరు వాట్సాప్ చేసిన నెంబర్ అంతా గూగుల్ పే నెంబర్. మీరు అందరూ గ్రూప్ లో ఉన్నారు అని అంటే మీరు నాకు ఒకవేళ లేకపోతే మెసేజ్ చేయండి ఇండివిజువల్ గా. గ్రూప్ లో ఉన్నారు అంటే గ్రూప్ లో నేను నెంబర్ పెడతాను, గూగుల్ పే నెంబర్, ఫోన్ పే నెంబర్. గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ అదే, వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఇంకా బుక్స్ మెటీరియల్ రాలేదు సార్. ఎవరు? మాధవి సార్, స్టేషన్. ఏ మాధవి? మాధవి, మాధవి. మాధవి, ఒక్క నిమిషం ఉండండి. B5th బ్యాచ్ అమ్మా చెప్తా, ఒక్క నిమిషం ఉండండి. మాధవి, స్టేషన్ గన్పూరు. మీకు మెటీరియల్ పంపించడం జరిగింది. మీకు నేను ఒక లిస్ట్ పెడతాను, దాంట్లో మీ పేరుకి ఎదురుగా ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. నేను వాట్సాప్ లో గ్రూప్ లో కూడా మెసేజ్ చేశాను. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీది ఒకవేళ లోపట్టుకుంది అనుకోండి ఊరు, ఆ డిటిడిసి అక్కడ లేదనుకోండి, వాళ్ళు తెచ్చిస్తారు. లేదా మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వెంటనే కలెక్ట్ చేసుకోవచ్చు. మీకు స్టేటస్ ఆల్రెడీ రీచ్ అయినట్టు చూపిస్తుంది. అవునా సార్? ఒకవేళ ఫీ కడితే సార్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు క్లాసెస్? రేపటి నుంచే. మీరు కట్టినా కట్టకపోయినా 5 ఉన్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 52 మంది అటెండ్ అయ్యారు. రేపు క్లాస్ స్టార్ట్ అవుతుంది. రేపు 4 to 6 100% క్లాస్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? సెప్టెంబర్ లేదు సార్, ఒక్కసారి చెప్తామని. కొత్త బ్యాచ్ కదా సార్. ఏంటిదమ్మా, ఏమో అడిగారు ఏంటిది? వాట్సాప్ నెంబర్ 8919316928. హలో మళ్ళీ రిపీట్ చేయరా? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇదే వాట్సాప్ నెంబర్, ఇదే గూగుల్ పే నెంబర్, ఫోన్ పే నెంబర్. 8919316928.
891-931-6928. గ్రూప్ లో మెసేజ్ చేయండి సార్. అందరికి గ్రూప్ లో మెసేజ్ చేస్తాను మళ్ళీ. ఓకే. 891-931-6928. క్లాస్ అటెండ్ అయ్యేటప్పుడు అందరిని మ్యూట్ లో ఉండేటట్టు చూడండి. అందరిని ఉండటం కాదు, నేనే పెడతా. ఇది డెమో క్లాస్ కాబట్టి నేను యాక్సెస్ ఇచ్చా, అందరికి ఇవ్వను. డౌట్లు ఉంటే మీరు స్పీకర్ ఆన్ చేసుకొని మాట్లాడాలి, మళ్ళీ వెంటనే ఆఫ్ చేయాలి. అదే మీరు ఎప్పుడైనా క్లాస్ స్టక్ అయితే క్లారిటీ కొరకు మళ్ళీ చెప్తే రిపీట్ చేయండి. అవన్నీ మేము మాకు అనుభవాలే, వాటి నుంచి మేము ఎట్లా చేయాలనేది నేను చూసుకుంటాను. అది నా బాధ్యత, మీరు టెన్షన్ పడదు. మరొకసారి చెప్తున్నా, రేపు 12 లోపు పే చేసిన వాళ్ళకి 3 రోజుల్లో వస్తుంది. మళ్ళీ తర్వాత పే చేస్తే మాకు 3 రోజుల్లో రాలేదేందని అడుగుద్దు, కొంత టైం పడుతుంది, అట్లా లేట్ అవుతుంది కొద్దిగా బుక్స్. సో ఈ రోజు పే చేయండి, అందరికి అడ్మిషన్స్ పంపిస్తాము. అలానే రేపటి క్లాస్ లింక్ కూడా పంపిస్తాము, పే చేసిన వాళ్ళందరికీ కూడా పంపిస్తాము. ఓకేనా? సరే, ఇంకేమైనా విషయాలు ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్నటువంటి దాని మీద. అండ్ ఫీ పే చేసి అడ్మిషన్ తీసుకొని రేపు క్లాస్ వినండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. వన్ అండ్ డన్. ఇంకేమైనా ఫైనల్ గా ఎవరైనా ఏదైనా అడగాల, డౌట్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఇంకేదైనా ఆరు మన క్లాస్ కి సంబంధించి కానీ. ఓకే సార్ అంటే మనము రేపు కలుద్దాం మళ్ళీ. ఓకే, బై సార్. బై. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్.